ఇక్కడ కనపడుతున్న పార్కింగ్ లాట్ చూడండి. ఇది ఎంత కాస్ట్లీ అంటే మన దేశంలోని రిచెస్ట్ పర్సన్ అయిన అంబానే కాదు, సౌదీ దేశం యొక్క రాజు కూడా దాన్ని అఫోర్డ్ చేయలేడు. అసలు ఇందులో ఏమంత స్పెషాలిటీ ఉందని ఇంత కాస్ట్లీ? సరే, దీని యొక్క ఫ్లోర్ని చూద్దాం. అది కూడా నార్మల్ కాంక్రీట్ తోడే చేసింది. మరి ఎందుకంత ఎక్స్పెన్సివ్? ఎందుకంటే అది ఉన్న స్థలాన్ని బట్టి అది అంత ఎక్స్పెన్సివ్. ఈ పార్కింగ్ లాట్ ఉంది హాంకాంగ్లో. హాంకాంగ్ ఒక బిజియెస్ట్ సిటీగా చెప్పుకుంటారు. ఆ సిటీ అంత బిజీగా ఉండడం కారణంగా హాంకాంగ్లో పార్కింగ్ చేయడానికి కార్లకి స్థలాలు కూడా లేవు. కొన్ని పార్కింగ్ లాట్లు ఎంత రిచ్ అంటే అక్కడ గనక కారు పార్క్ చేసి వెళ్ళిపోతే ఆ కార్ యొక్క ఖరీదు కంటే ఎక్కువ బిల్లు ఆ పార్కింగ్ లాట్ బిల్ అవుతుంది. ఇక్కడ కనపడుతున్న పిక్చర్ని చూడండి. ఈ పిక్చరు 18 ఏళ్ల క్రితం తీయబడింది. ఈ పిక్చర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆకాశంలో ఆ రోజు ఒకేసారి 5 ప్లానెట్లు కనిపించాయి. అలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో అలా ఎప్పుడు కనిపిస్తుందో చెప్పలేం. ఇటువంటి సీను జీవితంలో ఒక్కసారి చూడడానికి వీలవుతుంది. మనం చూసినట్లయితే ఇయర్ బడ్స్లో, ముఖ్యంగా ఎయిర్ బడ్స్లో ఇటువంటి హోల్స్ కనబడుతూ ఉంటాయి. నిజానికి ఎయిర్పోర్ట్స్లో ఆ హోల్స్ అనేవి ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఉంటాయి. దానివల్ల సౌండ్ క్వాలిటీ బాగా వస్తుంది. ఒకవేళ లోపల ఉన్న హోలు బయట ఉన్న హోల్లో కనుక ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోతే ఆ సౌండ్ క్వాలిటీ అనేది అంత బాగా రాదు. అందుకే ఆ హోల్స్ అనే వాటిని పెడతారు. కానీ కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఎక్కువ హోల్స్ అనేవి ఉంటాయి. అలా ఉన్న ఎయిర్పోర్ట్స్ ఏకంగా సౌండ్ క్యాన్సిలేషన్ చేస్తాయి. అంటే బయట నుంచి వచ్చే సౌండ్ని పూర్తిగా క్యాన్సిల్ చేసి కేవలం మ్యూజిక్కే వినేటట్టు ఆ హోల్స్ పనిచేస్తాయి. మనం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని రోజు వాడుతూనే ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా మన యొక్క డీపీలు రౌండ్గానే ఎందుకు ఉంటాయని? ఒకప్పుడు వాటి యొక్క డీపీలు రౌండ్గా ఉండేవి కాదు, స్క్వేర్ షేప్లో ఉండేవి. అలా రౌండ్గా ఉండడం స్టార్ట్ చేసింది ఫేస్బుక్ తన యొక్క కొత్త అప్డేట్లో యూజర్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ని సర్కిల్ షేప్లో ఉండేలా మార్చింది. అంతేకాకుండా సర్కిల్ ప్రొఫైల్ పిక్చర్ ఉన్నప్పుడు ప్రొఫైల్ పిక్చర్లో ఉండే ఫేస్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగానే ప్రొఫైల్ పిక్చర్ని రౌండ్గా మార్చారు. ఇక సోషల్ మీడియాలో ఏదైనా బాగా క్లిక్ అయితే ఏం చేస్తారు? మిగతా వాళ్ళందరూ కాపీ కొడతారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఫేస్బుక్ని చూసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు కూడా ప్రొఫైల్ పిక్చర్లని రౌండ్గా మార్చేశారు. ఇక్కడ కనపడుతున్న వీడియోలు చూడండి. చింపాంజీస్ అనేవి ఎంత తెలివిగా ఉంటాయో ఈ వీడియోని చూస్తే అర్థమైపోతుంది. ఈ వీడియోలోని కొన్ని నెంబర్స్ ఆర్డర్ ప్రకారం బ్లింక్ అయ్యి మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి. ఆ తర్వాత బాక్స్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆర్డర్ ప్రకారం ఎక్కడైతే ఆ నెంబర్స్ వచ్చాయో ఆ బాక్సుల్లో ఆ నెంబర్స్ని ఈ చింపాంజీస్ అనేవి గుర్తుబట్టి ఫిల్ చేస్తున్నాయి. దీన్ని బట్టి కోతులకు కూడా బుర్రుందని మనం తెలుసుకోవాలి. అమెజాన్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ మాధ్యమంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే A to Z వస్తువులు మీకు అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్ రీసెంట్గా ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేసింది. అదేంటంటే మనం సాధారణంగా అమెజాన్లో షూస్ అనేవి చూస్తూ ఉంటాం. ఆ షూస్ అనేవి మనకి చాలా బాగా నచ్చేస్తాయి. కానీ వేసుకున్నప్పుడు మన కాళ్ళకి అవి ఎలా ఉంటాయో తెలీదు. సెట్ అవుతాయా అవ్వవా? అందుకే వర్చువల్గా ఆ షూస్ మీకు సెట్ అవుతాయో లేవో చూపించడానికి ఒక ఫీచర్ని లాంచ్ చేసింది. దాని ద్వారా ఆ షూస్ మీ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు కరెక్ట్గా మీ కాళ్ళకి సెట్ అవుతున్నాయో లేవా అన్నట్టుగా క్లియర్గా అది చూపించేస్తుంది. మనలో ప్రతి ఒక్కరు చిన్నప్పుడు GTA Vice City ఆడే ఉంటారు. అందులో కార్లు అనేవి నీటిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ కనపడుతున్న కార్ని చూడండి. ఇది రోడ్డు మీద వెళ్ళగలదు, నీటిలో కూడా ప్రయాణించగలదు. ఇది ఒక ఇంటర్చార్జబుల్ కార్. కానీ ఈ కార్ని చూస్తే మనకి ఖచ్చితంగా GTA Vice City గుర్తు రావాల్సిందే. మన ఫోన్లో ఎమోజీలు అనేవి ఉంటాయి. అందులో రీసెంట్గా ఉండే ఎమోజీలో ఫస్ట్ 3 ఎమోజీలు మనం 2 రోజులుగా ఏ మూడ్లో ఉన్నామో అవి చూపిస్తాయి. ఇది పూర్తిగా యాక్యురేట్ అని చెప్పలేం, కానీ 70% మాత్రం నిజంగానే ఆ ఎమోజీలో ఉన్నట్లుగానే మన యొక్క మూడ్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఎక్స్ప్రెషన్స్ని చూపించడానికి ఎమోజీస్ అనేవి వాడుతూ ఉంటారు. సాధారణంగా బ్యూటీ కాంపిటీషన్లు అనేవి అవుతూ ఉంటాయి. కానీ సౌదీ అరేబియాలో క్యామెల్ బ్యూటీ కాంపిటీషన్ అవుతుందని మీకు తెలుసా? 2018లో దుబాయ్లో చాలా క్యామిల్ని ఆ కాంపిటీషన్ నుండి తీసేశారు. ఎందుకంటే ఆ క్యామిల్స్ యొక్క ఓనర్లు వాటి లోపల పొటాక్స్ అనే ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసినందున ఆ క్యామిల్స్ని ఆ కాంటెస్ట్ నుండి డిస్క్వాలిఫై చేశారు. ఇంతకీ అదేం కాంటెస్టో తెలుసా? క్యామెల్ బ్యూటీ కాంటెస్ట్. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా సింగిల్ యూజ్ చేసి పడేసే రీసైకిల్ ఐటమ్స్ని బ్యాన్ చేయబోతుంది. వాటి ప్లేస్లో పేపర్ ఐటమ్స్ని రీప్లేస్ చేయాలనుకుంటుంది. లైక్ వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ కవర్స్ లాంటివి. కానీ మెల్లిమెల్లిగా ఆ పేపర్ బ్యాగ్స్ని కూడా రీప్లేస్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ని తీసుకురావడం మళ్ళీ కామనే అనుకోండి. ఒట్రోగ్ అనే పేరుతో ఒక కప్ప ఉంది. ఆ కప్ప తన కడుపులోని షిట్ని దాదాపు 8 నెలల వరకు స్టోర్ చేసుకోగలదు. ఆ కప్ప తన యొక్క కడుపులో స్టోర్ చేసిన షిట్ని మొదటి 4 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టోర్ చేయగలదు. 4 నెలల తర్వాత కూడా అది తన యొక్క కడుపులో షిట్ని కనుక స్టోర్ చేసుకుంటే అది టాక్సిక్గా మారి ఒక ప్రమాదకరమైన విషయంగా మారిపోతుంది.
పక్షులు చేసే పనేంటి? ఎగరడం. ఒకవేళ పరిగెత్తాల్సి వస్తే ఈ విధంగా పరిగెడతాయి. ఆ పక్షులు అలా పరిగెత్తినప్పుడు అవి ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది ఒక ఫ్యాక్ట్ మాత్రమే కాదు, ఒక చిట్కా. మనలో చాలామంది రోజు వంట చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా ఉల్లిపాయల్ని ఎల్లుల్లిపాయల్ని కోసినప్పుడు వాటి యొక్క స్మెల్ చేతికుండిపోతుంది. మరియు ఆ స్మెల్ పోవడానికి సబ్బుతో ఎంత పెట్టి కడిగినా ఆ స్మెల్ అనేది పోదు. కానీ ఆ స్మెల్ పోవాలంటే స్టీల్ని పట్టుకుంటే ఆ స్మెల్ పోద్ది. అందుకే మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీల్ సోపులు అందుబాటులో ఉంటాయి. ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయల యొక్క స్మెల్ పోవడానికి ఆ స్టెయిన్లెస్ స్టీల్ సోపుల్ని ఉపయోగిస్తారు. ఆ సబ్బుతో మనం చేయి కడుక్కుంటే నొరగరాదు, కానీ ఉల్లిపాయల యొక్క స్మెల్ మాత్రం ఖచ్చితంగా పోతుంది. ఇక్కడ కనబడుతుంది ప్రపంచంలోనే అత్యంత చిన్న చెస్ సెట్. మరియు ఈ చెస్ సెట్ని చేతితో తయారు చేశారు. దీని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే ₹1 కాయిన్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. మరియు ఈ చెస్లో ఆడే పార్టికల్స్ అన్నీ మూవబుల్, అంటే వాటితో మనం చెస్ కూడా ఆడొచ్చు. కానీ అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే మన యొక్క చేతులతో వాటిని పట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి జెల్లీ ఫిష్లో ఒక నార్మల్ చేప ఉండిపోయింది. మరియు ఆ నార్మల్ చేప జెల్లీ ఫిష్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దాని కారణంగా ఆ నార్మల్ ఫిష్కి ఆ జెల్లీ ఫిష్ అనేది ఒక ఆర్మర్గా మారిపోయింది. అలా ఆ జెల్లీ ఫిష్లోనే ఆ చేప పెరగడం మొదలైంది. ఎవరైనా వచ్చి ఆ జెల్లీ ఫిష్లోంచి ఆ చేపను బయటికి తీసే తప్ప అది బయటికి రాలేదు. మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు అతని యొక్క బాడీని ఎగ్జామిన్ చేశారు. అలా ఎగ్జామిన్ చేసినప్పుడు వారు తెలుసుకున్న విషయం ఏంటంటే అతని యొక్క బాడీ అప్పుడు డ్రగ్స్ తీసుకుందని వారు గుర్తించారు. అంతేకాకుండా అతని యొక్క లిప్స్, ఐబ్రోస్, స్కాల్ప్ మీద టాటూ వేయించుకున్నాడని వారు నిర్ధారించారు. అలా ఎందుకు చేయించుకున్నాడంటే ఒకసారి మైకేల్ జాక్సన్ పెప్సీ యాడ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అతని యొక్క వెంట్రుకలు కాలిపోయాయి. ఆ తర్వాత ఆ ఎంట్రుకలు ఎదిగినా కానీ అక్కడక్కడ రాకుండా సరిగ్గా ఎదగలేదు. దాని కారణంగా మైకేల్ జాక్సన్ విగ్ని ఉపయోగించాడు. ఆ ప్రమాదం వల్ల అతనికి తలలోనే కాదు ఐబ్రోస్లో కూడా వెంట్రుకలు రాలేదు. దాని కారణంగానే ఐబ్రోస్కి టాటూ వేయించాడని డాక్టర్లు చెప్పారు. జానీ డెప్ ఇతను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ యాక్టర్. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అన్ని సిరీస్లో ఇతనే హీరో. కానీ రాబోయే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్లో అతనికి డిజ్నీ వాళ్ళ ప్రవర్తన నచ్చక తప్పుకుంటున్నానని చెప్పాడు. కానీ డిజ్నీ వాళ్ళు అతనికి $201 మిలియన్ ఆఫర్ చేసి ఒక అపాలజీ లెటర్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ ఫేక్. జానీ డెప్కి డిజ్నీ నుండి ఎటువంటి అపాలజీ లెటర్ రాలేదు. ఒకవేళ వచ్చినా కానీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్లో అతను ఇంకెప్పుడు నటించనని చెప్పాడు. ఇక్కడ కనపడుతున్న బిల్ బోర్డ్ని చూడండి. ఈ కార్ యొక్క వేగాన్ని యాడ్ రూపంలో చూపించడానికి ఆ కంపెనీ 2 పామ్ ట్రీస్ని బెండ్ చేసి ఆ కార్ యొక్క వేగంతో మ్యాచ్ అయ్యేలా యాడ్ని రోడ్డు మీద పబ్లిష్ చేసింది. ఎవరైనా ఆ బిల్ బోర్డ్ని చూసినప్పుడు ఆ కారు యొక్క వేగం వల్ల ఆ పామ్ ట్రీస్ అనేవి ఎలా బెండ్ అయిపోయో చూసారా అని షాక్కి గురి చేసే విధంగా ఆ బిల్ బోర్డ్ని ఆ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ కనపడుతున్న మహల్ని చూడండి. ఈ మహల్ యొక్క ఎత్తు 5 అంతస్తులు. కానీ ఈ మహల్ యొక్క టాప్కి చేరుకోవడానికి మెట్లే లేవు. నిజానికి ఇది రాజస్థాన్ యొక్క హవా మహల్. ఆ మహల్లో మీరు ఎక్కడ చూసినా ఒక్క చిన్న మెట్ అనేది కూడా మీకు కనపడదు. ఎందుకంటే ఆ మహల్ మొత్తం ర్యాంప్స్తో నిండి ఉంది. ర్యాంపుల ద్వారానే ఆ మహల్లోని 5 ఫ్లోర్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ కనపడుతున్న కంపెనీ పేరు క్రియేటివ్ హోమ్ ఇంజనీరింగ్. వీరు ఏం చేస్తారంటే మీ యొక్క చిన్న స్థలంలోనే ఒక పెద్ద ఇల్లు కట్టేయగలరు. అంటే వారు ఉపయోగించే ఇంజనీరింగ్ టెక్నిక్స్ వల్ల చిన్న స్థలంలోనే ఎక్కువ హిడెన్ రూమ్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా చిన్న స్థలంలోనే అన్ని వస్తువులు ఉండేలా కంఫర్ట్గా వారు ఇంటిని డిజైన్ చేస్తారు. వారు ఇంటి స్థలం యొక్క ప్రతి ఒక్క చిన్న పార్ట్ని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు. దాని కారణంగా చూడడానికి ఇల్లు చిన్నగా ఉన్నా కానీ ఎంతో ఫంక్షనల్గా ఉంటుంది. అన్నిటికన్నా వారు దేనికి ఫేమస్ అంటే ఇళ్లలో హిడెన్ రూమ్స్ తయారు చేయడానికి వారు ఎంతో ఫేమస్. దాని కారణంగానే వారు ఒక్క ఇల్లు తయారు చేయడానికి చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి గద్దలు పాములు అనేవి కొట్టుకుంటూ ఉంటాయి. గద్దలు అనేవి పాముల్ని ఆకాశంలో తీసుకెళ్లి ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఆకాశంలో తీసుకెళ్ళినప్పుడు పాముకి స్టామినా, స్ట్రెంగ్త్, ఈవెన్ మూమెంట్ కూడా ఉండదు. దాని కారణంగా పాము గ్రద్దని కాటేయలేదు. అలా చేయడం వల్ల గ్రద్దకి పాము మీద ఒక ఈజీ విక్టరీ దొరుకుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా కొత్త రిలేషన్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ కొత్త వారితో జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు కానీ ఆ రోజు రాత్రి మీకు దెయ్యం కలలు కనుక వస్తే పారానార్మల్ యాక్టివిస్టులు కానీ నిపుణులు ఏమని చెప్తున్నారంటే కొత్త వారితో దూరంగా ఉండడం మంచిదని చెప్తున్నారు. ఒకవేళ వారితో అలా కలిసి ఉన్నా కానీ ఇంకా కళలు అనేవి అలాగే వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క పరిచయం వల్ల మీకు ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఏదో చెడు జరగబోతుందనే దానికి సంకేతాలుగా వారు పరిగణిస్తారు. ఒకవేళ మీరు క్రికెట్ లవర్ అయితే మీరు కాలిన్ డి గ్రాండ్ పేరు వినే ఉంటారు. ఇతను ఎంత అద్భుతమైన బౌలర్ అంటే
ఇతను మొత్తం టెస్ట్ మ్యాచ్లో వేసిన బాల్లో 4048. అందులో ఒక్క బాల్లో కూడా ఎవరు సిక్సర్ని కొట్టలేదు. నార్మల్గా ఏదో ఒక బాల్లో 6 కొడతారు, కానీ ఇతను 4048 బాళ్ళు వేసినా కానీ ఏ ఒక్క బాల్లో కూడా ఎవరు 6 కొట్టలేకపోయారు. అమెరికన్ 16th ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ని ఫోర్ట్ జెటిన్ అనే ఒక మూవీ థియేటర్లో గన్తో కాల్చారు. ఆ కాల్పుల్లో ఆయన మరణించాడు. కానీ ఆ సమయంలో అతని యొక్క బాడీ గార్డ్ అక్కడ లేడు. ఎందుకంటే అబ్రహాం లింకన్ యొక్క బాడీ గార్డ్కి చాలా దాహం వేసింది. కొంచెం డ్రింక్ తాగుదామని అలా పక్కకు వెళ్ళగానే షూటర్ వచ్చి అబ్రహాం లింకన్ని కాల్చి చంపేశాడు. ఒకవేళ అబ్రహాం లింకన్ యొక్క బాడీ గార్డ్ కనుక ఉండుంటే అబ్రహాం లింకన్ ఆ కాల్పుల్లో చనిపోయి ఉండేవాడు కాదని కొంతమంది భావిస్తుంటారు. ఇక్కడ కనపడుతున్న స్టీల్ స్కేల్ని చూడండి. ఈ స్కేల్ని మనం చిన్నప్పుడు చూసే ఉంటాం, కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఈ స్కేల్ చివరిలో హోల్ ఎందుకు ఉంటుందో? ఈ స్కేల్ నార్మల్గా స్కూల్లో గీతలు గీయడానికి ఉపయోగించరు, అందుకే దీని యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్కేల్ ద్వారా కొన్ని టాక్టిక్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ స్కేల్ పొడుగ్గా ఉంటే పట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని వాటికి చివరిలో హోల్స్ అనేవి ఉంటాయి. దాని కారణంగా వాటిని ఈజీగా దేనికైనా తగిలించవచ్చు. మనలో చాలా మంది టోపీలు అనే వాటిని ఉపయోగిస్తూనే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా గమనించారా టోపీ పైన చిన్న బొడుపు లాంటిది ఉంటుంది. అసలు అది ఎందుకు ఉంటుంది, దేనికోసం దాన్ని పెడతారో మీకు తెలుసా? నిజానికి టోపీ పైన ఉండే దాన్ని స్కాచీ అంటారు. మొదట్లో టోపీలు అనే వాటిని 6 ముక్కలుగా చేసి ఆ 6 ముక్కల్ని పైనుంచే కుట్టడం మొదలు పెడతారు. టోపీని కుట్టేసిన తర్వాత పైన ఉండే పార్ట్ని చూడడానికి వికారంగా ఉండకూడదని పైన ఆ స్కాచ్ అనే దాన్ని పెడతారు. ఇప్పుడున్న క్యాప్లో రకరకాల డిజైన్స్ వస్తూ ఉంటాయి, కానీ అప్పట్లో క్యాప్ పైన దాన్ని ఎందుకు పెట్టేవాళ్ళంటే క్యాప్ చూడడానికి వికృతంగా కనపడకుండా ఉండాలని ఒక ఆలోచనతోటే పైన ఆ స్క్వాచ్ అనే దాన్ని పెట్టారు. దానివల్ల క్యాప్ చూడడానికి ఎంతో అందంగా కూడా కనిపించేది. మనలో చాలామందికి అది ఒక డిజైనే అనుకుంటారు, కానీ దానివల్లనే క్యాప్కి అంత మంచి షేప్ వచ్చిందని ఎవరు గుర్తించరు. అబ్దుల్ కలాం. మనందరికీ తెలుసు అబ్దుల్ కలాం ఎంత గొప్ప వ్యక్తో. అతను మన దేశానికి న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేశాడు. తయారు చేయడం వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు వాటిని టెస్ట్ చేయాలంటే అగ్రరాజ్యమైన అమెరికా యొక్క పర్మిషన్ తీసుకోవాలి, కానీ అమెరికా దానికి ఒప్పుకోదు. అప్పుడు అబ్దుల్ కలాం ఒక టీంని ఏర్పరచుకొని పోఖ్రాన్ అనే ఎడారిలో సీక్రెట్గా ఈ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయించాడు. అది కూడా అమెరికన్ శాటిలైట్స్ కళ్ళు కప్పి. దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక్కోసారి మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కానీ అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూడకూడదు, అవకాశాన్ని కల్పించుకోవాలి. ఆ తర్వాత ప్రపంచానికి అర్థమైంది భారతదేశం దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయని. ఇప్పుడు ఇండియా కూడా ఒక గ్రేట్ కంట్రీగా చెప్పుకుంటారు. మన దేశానికి ఇంత ఖ్యాతిని తెచ్చిన అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం కూడా ఒక పూల పాన్పులా ఏమి జరగలేదు. చిన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి పార్ట్ టైంగా పేపర్ బాయ్గా పనిచేసి తన యొక్క గోల్ మీద ఫోకస్ చేశాడు. మనలో చాలామంది ఇది నాకు రాదు, చేత కాదు అని బాధపడుతూ ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలని కోల్పోతూ ఉంటారు. గుండ్రంగా తిరిగే భూమి ఎప్పుడూ ఒకే దగ్గర ఆగదు. అలాగే మన జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తించాలి. మనకి ఎప్పుడైనా లాటరీ తగిలింది అనుకోండి, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకు ఆ లాటరీ తగిలాక మనకంటే ఎక్కువ మన ఫ్రెండ్స్, బంధువులే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకి అంత డబ్బులు లాటరీలో ఫ్రీగా వస్తే కొంతైనా అప్పడుకొచ్చాను. ఇలాగే ఒకసారి జమైకా దేశంలో ఒక వ్యక్తికి లాటరీ తగిలింది. ఆ లాటరీ తీసుకోవడానికి అతను ఒక స్కెలిటన్ మాస్క్ మొహానికి తగిలించుకొని వచ్చాడు. ఆ లాటరీ ఇచ్చేటప్పుడు వారు అతన్ని ఆ మాస్క్ ఇంకా నువ్వు తీయవా అని అడిగినప్పుడు, ఈ మాస్క్ కనుక నేను తీస్తే నాకు వచ్చిన లాటరీని చూసి మా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అప్పడడానికి నా దగ్గరికి వస్తారు, అందుకే ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని ఈ మాస్క్ పెట్టుకొచ్చానని అతడు క్రేజీగా సమాధానం చెప్పాడు. వావ్, ఎంత తెలివి కదా. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ కనుక మీకు కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మా వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. దానివల్ల మా ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మనం ఇంటర్నెట్లో ఇప్పటివరకు చాలా గ్రద్దల ఫోటోలు చూస్తూ ఉంటాం. ఆ ఫోటోగ్రఫీలో ఆ గ్రద్దలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, గ్రద్దను ఎప్పుడు ఒకవైపు నుంచే తీస్తారు, అందుకే అవి అంత అందంగా కనిపిస్తాయి. ఒకవేళ గ్రద్ద యొక్క ముఖాన్ని ఫుల్గా తీస్తే అది ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇలా కనిపిస్తుంది. అస్సలు బాలేదు కదా. అందుకే గద్దల్ని ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడైనా ఫోటోలు ఇలా సైడ్ నుంచే తీస్తారు. ఇక్కడ కనపడుతున్న ఇల్లును చూడండి. ఈ ఇల్లును తగలబెట్టడానికి ఒక చిన్న ఎలక కారణమైంది. అది ఎలా అంటే, ఆ ఇంట్లో ఉండే వ్యక్తి తన ఇంట్లో ఎలకల బెడద ఎక్కువగా ఉందని ఆ టార్చర్ని తట్టుకోలేక ఒకసారి ఎలక దొరికినప్పుడు దాన్ని తీసుకెళ్లి దూరంగా మంటలో పెట్టి కాల్చేశాడు. అప్పుడు ఆ మంట ఎలకగా అంటుకొని ఎలక పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా పరిగెత్తి మంటలతోనే అతని యొక్క ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ ఎలకకున్న మంట ద్వారా ఆ మంట కొద్ది కొద్దిగా అతని ఇల్లు మొత్తం అంటించేసింది. దానివల్ల అతని యొక్క ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈసారి మీకు ఎప్పుడైనా ఎలక దొరికితే అలా మంటలో పడేయకుండా వీలైతే దూరంగా తీసుకెళ్లి వదిలేయండి.
ఇక్కడ కనపడుతుంది ప్రపంచంలోనే అత్యంత డీపెస్ట్ పోస్ట్ బాక్స్ అని చెప్పాలి. ఈ పోస్ట్ బాక్స్ జపాన్ దేశంలోని సుసామి తీర ప్రాంతంలో ఉంది. మీకు అనిపించవచ్చు సముద్రం లోపలికి వెళ్ళి మరి పోస్ట్ బాక్స్ లో ఎవడు ఉత్తరాలు వేస్తాడని. కానీ ఆ పోస్ట్ బాక్స్ లో ప్రతిరోజు కొన్ని వందల ఉత్తరాలు చేరుకుంటాయి. అంతేందుకు ఆ పోస్ట్ బాక్స్ కారణంగానే అది ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. అంతేకాకుండా ఆ పోస్ట్ బాక్స్ యొక్క పోస్ట్ మ్యాన్ కూడా ప్రతిరోజు సాయంత్రం ఆ పోస్ట్ బాక్స్ లోని పోస్టులను కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. KGF 2లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. అదేంటో మీకు తెలుసా? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ డైలాగ్ యొక్క ఇంపాక్ట్ ఇండియా మొత్తం పడింది. ఆ ప్రభావంతోనే కర్ణాటకకి చెందిన ఒక పెళ్లి కొడుకు తన యొక్క పెళ్లి పత్రికలో ఏమనేసాడంటే, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే నేను అవాయిడ్ చేస్తున్నా. కానీ నేను పెళ్లి చేసుకోవడం మా చుట్టాలకి ఇష్టం, దానివల్ల నేను అవాయిడ్ చేయలేకపోతున్నా అని పెళ్లి పత్రికలో అచ్చేయించాడు. MIT యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒకసారి ఒక అద్భుతమైన జాకెట్ ని తయారు చేశారు. దాని పేరు లైక్ హగ్. ఆ జాకెట్ సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి సోషల్ మీడియాలో ఎవరైనా లైక్ చేస్తే ఆ జాకెట్ మనకి ఒక హగ్ ఇస్తుంది. అది ఎలా అంటారా? ఆ జాకెట్ ని ఎటువంటి మెకానిజం ద్వారా తయారు చేశారంటే, ఆ జాకెట్ కనుక హగ్ ఇచ్చినప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి మనకి హగ్ ఇస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ కనపడుతున్న గుడిని చూడండి. ఈ గుడిని తయారు చేయడానికి ఎటువంటి సిమెంట్ వాడలేదు, ఎటువంటి ఇటుకను కూడా వాడలేదు. పూర్తిగా కర్రతో ఈ గుడిని తయారు చేశారు. అంతేకాకుండా ఈ గుడికి ముళ్ళేయడానికి బైండింగ్ వైర్లు కూడా ఉపయోగించలేదు. ఒక్కొక్కరని యాంటీ లాకింగ్ టెక్నిక్ ని వాడి ఆ గుడిని కట్టారు. చూడ్డానికి ఈ గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ గుడి ఎక్కడుందో మీకు తెలిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం చిన్నప్పుడు రోజు గనక స్కూల్కి వెళ్ళిపోతే సంవత్సరంలో ఏదో ఒక రోజు ఒక ఈవెంట్ పెట్టి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి చేతిలో ₹10 చాక్లెట్ పెట్టి పంపించేస్తారు. ఆ ₹10 చాక్లెట్ కోసం మనం రోజు స్కూల్ మానకుండా బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే పేరు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఫస్ట్ బెంచ్ వాళ్ళు. అలానే అమెరికాలోని టెక్సాస్ లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఒకసారి ఏం చేసిందంటే, ఆ స్కూల్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి రోజు స్కూల్ మానకుండా రెగ్యులర్ గా ఎవరు వస్తారో వారు షెవర్లెట్ మ్యారో అనే కార్ ని గిఫ్ట్ గా ఇచ్చేసారు. ఇండియాలో ఏమో గానీ బయట దేశంలో ఆ కార్ కి క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఇదే టెక్నిక్ ని వాడి ఇండియాలో కూడా షెవర్లెట్ కార్ ఇవ్వకపోయినా పర్లేదు, సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇచ్చినా గానీ ఫ్రంట్ బెంచెస్ కాదు బ్యాక్ బెంచెస్ కూడా స్కూల్ మానకుండా రెగ్యులర్ గా వచ్చేస్తారు. ఒకప్పుడు నోకియా యొక్క బటన్ ఫోన్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని ఆండ్రాయిడ్ ఫోన్లో రీప్లేస్ చేసేసాయి. ఒకప్పుడు పెద్ద బాక్స్ లాంటి యాంటీనా టీవీలు ఉండేవి, కానీ వాటిని ఇప్పుడు స్మార్ట్ టీవీలు రీప్లేస్ చేసేసాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయి, ఏవేవో చేంజ్ అయిపోయాయి. కానీ ఇప్పటి వరకు చేంజ్ అవ్వకుండా అలాగే ఉండిపోయిన ఒక ప్రోడక్ట్ ఉంది. అదేంటో తెలుసా? నెయిల్ కటర్. నేను 20 ఏళ్ల క్రితం చూసినప్పుడు కూడా ఈ నెయిల్ కటర్ ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంది. వచ్చే ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండొచ్చేమో. 1800s లో ఆడవారు ఎటువంటి గౌన్స్ ను వేసుకునే వాళ్ళంటే వాటి యొక్క కింద భాగంలో పౌస్ అనేవి ఈ విధంగా ఉండేవి. అవి అలా రావడానికి చుట్టూరు మెటల్ కేజ్ని కట్టేవారు. దాని మీద ఫ్రాక్ వేసినప్పుడు ఫ్రాక్ అలా పౌలాగా వచ్చేది. చూడ్డానికి ఆ డ్రెస్ ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉండేది. ఎందుకంటే లోపల మెటల్ కేజ్ ఉండడం వల్ల వారు ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా కూర్చోడానికి వీలుగా ఉండేది కాదు. అంతేకాదు ఆ డ్రెస్ వల్ల వాళ్ళు ఫాస్ట్గా నడవడానికి కూడా వచ్చేది కాదు. ఇటాలియన్ దేశంలో ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు. అతని పేరు లియోనార్డో. అతను ఎటువంటి సీరియల్ కిల్లర్ అంటే, అతను చంపిన వ్యక్తుల యొక్క బ్లడ్తో కేకులు తయారు చేసి ఇంటికి వచ్చిన గెస్ట్లతో తినిపించేవారు. నమ్మడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్కి చెందిన అనేక ఫేక్ ఫ్యాక్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఒకటే ఈ ఫోటో. ఈ ఫోటోలో కనపడుతున్న ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ పక్కన ఉన్న పిల్లోడు కూడా అతని యొక్క క్లాస్మేటే మరియు ఇద్దరు 15 ఏళ్ల వయసుకు చెందిన వారని ఫేక్ ఫ్యాక్ట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ ఏమని చెప్పాడంటే, ఆ పిల్లవాడి వయసు ఎంతో నాకు తెలియదు కానీ అప్పుడు నా వయసు 20 ఏళ్ళ పైనే ఉందని చెప్పాడు. రీసెంట్గా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అయిన క్వీన్ ఎలిజబెత్ చనిపోయారని మనందరికీ తెలుసు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆమె యూజ్ చేసిన టీ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆప్షన్ లో పెడితే $9.25 మిలియన్ కి అది అమ్ముడుపోయింది. అంత డబ్బు పెట్టి కొనుక్కున్నా గానీ ఆ టీ బ్యాగ్ ని మళ్ళీ ఎవరు యూజ్ చేయలేరు కదా. అంత డబ్బు క్వీన్ ఎలిజబెత్ తాగిన టీ కప్ గానే పెట్టొచ్చు, కానీ టీ బ్యాగ్ కి అంత డబ్బు పెట్టడం కరెక్టేనా కాదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ అటు హిందీలో ఇటు తెలుగులో ఎంత హైప్ని సాధించిందో మనందరికీ తెలుసు. అండ్ ఈ మూవీ మీద వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ సినిమాతో పాటే హిందీలో ఎంతో హైప్తో కంగనా రనౌత్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు టాక్డ్. ఆ మూవీ యొక్క గ్రాస్ కలెక్షన్ కంటే కూడా బ్రహ్మాస్త్ర మూవీకి పాప్కార్న్స్ కొన్న కలెక్షన్ ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. బ్రహ్మాస్త్ర సినిమా యొక్క పాప్కార్న్ కలెక్షన్తో పోల్చుకుంటే టాక్డ్ మూవీ యొక్క గ్రాస్ కలెక్షన్ చాలా తక్కువగా ఉంది.
ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పెప్సీ మరియు కోకోకోలా వంటి కూల్ డ్రింక్స్ ను తన యొక్క ఫార్మింగ్స్ లో యూజ్ చేస్తాడు. మరియు ఇలా చేయడానికి కారణం ఏంటంటే అతను వాటిని ఎరువుల్లా పొలానికి ఉపయోగిస్తాడంట. బయట ఎరువులతో పోల్చుకుంటే అవి చాలా తక్కువ మరియు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అంతేకాకుండా అవి పెస్టిసైడ్స్ లా కూడా పనిచేస్తాయి. పంటకు పట్టిన పురుగును కూడా అవి నివారిస్తాయంట. ఆ రైతు కోకోకోలా పెప్సీలని పెస్టిసైడ్స్ లా పొలానికి వాడితే మనం రోజు వాటిని లీటర్లు తాగుతున్నాం. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక డెంటిస్ట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని యొక్క కారణం ఏంటంటే ఇతను తన వద్దకు వచ్చిన పేషెంట్స్ యొక్క పాడైపోయిన పన్నుని తీయాలనుకున్నాడు. కానీ పొరపాటున పాడైపోయిన పన్నుని పీకకుండా బాగానే ఉన్న పన్నుని పీకాడు. అంతే, దానివల్ల ఆ పేషెంట్ డెంటిస్ట్ మీద కోర్టులో కేసు వేశాడు. అందుకనే తనని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే ఇండియాలో చెన్నై, ముంబై, కోచి ఇలాంటి బిగ్గెస్ట్ సిటీస్ 2030లో వాటర్లో మునిగిపోయే ఛాన్స్ ఉంది. అవును, ముంబై లాంటి మహానగరమే 2030 కల్లా నీటిలో మునిగిపోవచ్చు. ఎందుకంటే రాను రాను పెరుగుతున్న ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కారణాల వల్ల వాటర్ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఒకవేళ ఈ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కనుక ఇలానే కంటిన్యూ అయితే 2030 కల్లా ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలే నీటిలో మునిగిపోవచ్చు. రీసెంట్ గా అల్జీరియాలో ఒక హస్బెండ్ తన వైఫ్ మీద ఫ్రాడ్ కేసును అయితే ఫైల్ చేశాడు. ఇందులో విచిత్రం ఏంటంటే అతను పెళ్లైన మరుసటి రోజే తాను తన భార్య మీద ఫ్రాడ్ కేసుని ఫైల్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ టైం అతను తన యొక్క వైఫ్ ని వితౌట్ మేకప్ తో చూశాడు. అందుకని పెళ్లైనంత వరకు మేకప్ వేసుకొని నన్ను మోసం చేస్తావా, నీ మేకప్ తో నా ఎమోషన్స్ తో ఆడుకుంటావా అని ఆ వధువు మీద అతను కేసు వేశాడు. అందుకే మీరు కూడా మేకప్లు చూసి మోసపోకండి. మనం పార్లేజీ బిస్కెట్లనే కాదు, ఏ బిస్కెట్లనైనా చివరి ముక్క నుండే కొరుకు తింటాం. కానీ పార్లేజీ బిస్కెట్కి వచ్చేసరికి ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఆ ప్యాకెట్ వెనక గనక మీరు చదివినట్లయితే ఆ బిస్కెట్ని సైడ్ నుంచి తినాల్సిన అవసరం లేదు. ఆ బిస్కెట్ని 2 చేతులతో పట్టుకొని సేమ్ ఫోర్స్ని గనక అప్లై చేస్తే 2 ముక్కల కింద ఈజీగా విరిగిపోతుంది. ఇదేమి ఊరికే చెప్పిన ఫ్యాక్ట్ కాదు. స్వయంగా పార్లేజీ కంపెనీ వారే తమ యొక్క ప్రొడక్ట్స్ ని ఆ విధంగా ఇలా డిజైన్ చేశారు. నేనైతే పార్లేజీ బిస్కెట్ అని పాలల్లో నంచుకొని తింటా. మరి మీరు వాటిని ఏ విధంగా తింటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్సన్ భూమి అనేది చాలా ఫ్లాట్ గా ఉందని బలంగా నమ్ముతాడు. భూమి ఫ్లాట్ గా ఉందని ప్రూవ్ చేయడానికి ఇతను ఇప్పటి వరకు దాదాపు $20,000 ఖర్చు పెట్టాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15 లక్షల రూపాయలు. ఇలా ఇతను ప్రూవ్ చేసే ప్రాసెస్ లో ఫైనలీ డబ్బంతా ఖర్చు పెట్టి చివరికి భూమి రౌండ్ గా ఉందని ప్రూవ్ చేశాడు. అంటే 15 లక్షలు బొక్క. మీకు తెలుసా, రెగ్యులర్ గా కాయిన్స్ నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో అది కాయిన్స్ నుంచి రాదు. నిజానికి ఆ కాయిన్స్ లో ఉండే మెటల్ యొక్క స్మెల్ ని మనం సెన్స్ చేయలేం. మరి కాయిన్స్ కి ఆ స్మెల్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? ఆ స్మెల్ అనేది మనం పట్టుకున్నప్పుడు మన బాడీలోంచి రిలీజ్ అయిన మాయిశ్చర్ మరియు స్వెట్ ద్వారా ఆ స్మెల్ వస్తుంది. అందుకే ఏదైనా కాయిన్ ని మనం వాటర్ లోంచి ముంచి తీస్తే ఆ స్మెల్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. నార్త్ కొరియాకి చెందిన లీడర్ అండ్ వన్ అండ్ ఓన్లీ డిక్టేటర్ అయిన కిమ్ జాంగ్ యున్ ఒకానొక టైంలో బ్రెజిలియన్ దేశానికి చెందిన సిటిజన్ గా మారాడు. అది ఎలాగంటే ఒకానొక టైంలో కిమ్ జాంగ్ యున్ కూడా బ్రెజిల్లో ఉన్న డిజ్నీ ల్యాండ్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలన్న కోరిక ఉండేది. అందుకే బ్రెజిల్ వెళ్ళడానికి బ్రెజిలియన్ దేశం యొక్క ఫేక్ పాస్పోర్ట్ ని తయారు చేసుకొని డిజ్నీ ల్యాండ్ కి వెళ్ళాడు. ఎందుకంటే అతను నార్త్ కొరియా డిక్టేటర్ అని తెలుసుంటే ఆ డిజ్నీ ల్యాండ్ లోకి అతనికి ఎంట్రీ ఉండేది కాదు. ఇది ఒక యూస్ఫుల్ ఇన్వెన్షన్ అని చెప్పాలి. గ్లోయింగ్ డార్క్ పెయింట్. ఈ పెయింట్ అనేది సన్లైట్ ద్వారా చార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ లైట్స్ లాగా గ్లో అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియాలో వాడుతున్నారు. అక్కడ రోడ్స్ మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ పెయింట్ ని లైట్ లా వాడుతూ, అంటే ఆ పెయింట్ ని సన్లైట్ ద్వారా ఛార్జింగ్ చేసి రాత్రి యూజ్ చేసుకుంటూ ఎలక్ట్రిసిటీ బిల్ ని కూడా సేవ్ చేస్తున్నారు. మనం చిన్నప్పటి నుండి సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుంది అండ్ ఇప్పటికీ సోలార్ సిస్టమ్ అనేది ఈ విధంగానే ఉంటుందని మనం నమ్ముతున్నాం. కానీ నిజం చెప్పాలంటే సోలార్ సిస్టమ్ యొక్క ఇమేజ్ ఇలా ఉండదు. నిజమైన సోలార్ సిస్టమ్ యొక్క ఇమేజ్ ఇలా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుండి బడిలో మనకి నేర్పించిన దాని ప్రకారం సోలార్ సిస్టమ్ లో సన్ కి అతి దగ్గర ఉండే ప్లానెట్ వీనస్. కానీ రియాలిటీలోకి వస్తే సన్ కి అతి దగ్గరలో ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. ఇది నిజంగా అమేజింగ్ ఫ్యాక్ట్ కదా. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఇక్కడ చూస్తున్న ఈ మహిళ వర్షంలో తనని మాత్రం గొడుగుతో కవర్ చేసుకొని నీటిలో తడవకుండా కాపాడుకుంది. కానీ తన బాబును మాత్రం గొడుగు నుంచి బయటకు పెట్టింది. ఈ సిచ్యువేషన్ తర్వాత ఆ బాబు కూడా నేనేం పాపం చేసినా ఫీల్ అయి ఉంటాడు. ఇప్పుడు మీరు చూస్తుంది మన సూర్యుడి యొక్క టోటల్ 49 షేడ్స్. అయితే ఈ 49 షేడ్స్ అయితే కనిపెట్టడానికి రీసెర్చర్స్ కి మినిమం 49 ఇయర్స్ అయితే పట్టింది. మామూలుగా మనం సూర్యుడు రంగులు మారడం అయితే చూస్తూనే ఉంటాం. కానీ సూర్యుడు మాత్రం తనంతడు తానే రంగుని మార్చుకోలేడు. మన భూమి మీద ఉండే వెదర్ కండిషన్స్ మరియు సీజనల్ చేంజెస్ ద్వారా సూర్యుడు మనకు అప్పుడప్పుడు అలా డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తాడు. కానీ నిజానికి సూర్యుడు తన రంగుని మార్చుకోడు. ఎప్పటికీ ఒకటే రంగులో ఉంటాడు.
మనం ఏదైనా స్పైసీగా కారంగా తిన్న తర్వాత మన నాలిక మీద సెగలు బాగా పుట్టి నీరు తాగాలనిపిస్తుంది. కానీ నిజానికి అలా చేయకూడదు. ఎందుకంటే మనం స్పైసీగా తినే కారంగా ఉండే పదార్థాలలో క్యాప్సిసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. అందుకని మనం ఈ మిర్చిని తిన్నప్పుడు అందులో ఉండే క్యాప్సిసిన్ అనే కెమికల్ మన టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు ఆ టిష్యూస్ మన యొక్క బ్రెయిన్ కి వెంటనే వాటర్ తాగమని సిగ్నల్స్ పంపుతుంది. కానీ ఇక్కడే మనం చేసే అతిపెద్ద మిస్టేక్ వాటర్ తాగడం. ఎందుకంటే ఆ కెమికల్ అనేది ఆయిలీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో ఆ కెమికల్ ద్వారా ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది మన టంగ్ నుండి స్టమక్ లోకి కూడా వెళ్తుంది. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ కారంగా అనిపిస్తుంది. అందుకే స్పైసీగా మనం ఏదైనా తిన్న వెంటనే వాటర్ తాగకూడదు. జనరల్గా మనం బాటిల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఆ బాటిల్స్ కింద ఈ హోల్ ఎందుకు ఉంటుందో? ఒకవేళ డిజైన్ కోసమే ఆ హోల్స్ని తయారు చేశారనుకుంటే మీరు పొరబడట్టే. ఎందుకంటే బాటిల్స్కి కింద ఫ్లాట్ డిజైన్ అనేది పెడితే వాటికి సపోర్ట్ అనేది ఉండదు అండ్ అది పడిపోతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్ కంటే ముందు కూడా గ్లాస్ బాటిల్స్కి కింద ఇలా డెంట్స్తో డిజైన్ చేస్తారు. ఈ డెంట్స్ అనేవి ఎందుకు పెడతారంటే ఒకవేళ బాటిల్ కింద పడినప్పుడు ఎవరికైనా ఆ గాజు ముక్కలు గుచ్చుకోకుండా కంప్లీట్ సపోర్ట్తో స్టేబుల్గా ఉండడానికి అలా చేస్తారు. అందుకే ప్రతి బాటిల్ కింద అందరూ ఇలా హోల్ టైప్ డిజైన్నే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. భారతదేశంలో క్రికెట్కి చాలా ఆదరణ ఉంది. ఇండియన్ క్రికెట్ టీం అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎంతో ఫేమస్. రాబోయే కొద్ది రోజుల్లో ఇండియన్ క్రికెట్ టీం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ టీములతో ఒక మ్యాచ్లో తలపడనుంది. అందులో ఇండియా వర్సెస్ ఆల్ వరల్డ్ టీమ్స్. ఈ మ్యాచ్ని పెట్టాలని బీసీసీఐ క్రికెట్ బోర్డు ఐసీసీకి నివేదన పెట్టుకుంది. కానీ ఆ మ్యాచ్ జరగడం అంత సాధారణమైన విషయమేం కాదు. ఎందుకంటే అన్ని దేశాల యొక్క క్రికెట్ బోర్డులు దాన్ని ఆమోదించాలి. అప్పుడే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో ఇండియా మ్యాచ్లో తలబడబోతుంది. నిజానికి నవ్వడం అనేది చాలా మంచి విషయమే. కానీ రష్యన్ దేశంలో మట్టుకు దీనికి పూర్తిగా ఆపోజిట్. ఎందుకంటే అలా ఎవరైనా ఎదుటివారిని చూసి నవ్వుతారో వారు డిసానెస్ట్గా ఉంటారని వారు నమ్ముతారు. అంతేకాకుండా అలా నవ్వేవారు చాలా విషయాలు ఎదుటివారి నుండి దాచిపెడతారని వారు నమ్ముతారు. దాని కారణంగానే కారణం లేకుండా నవ్వితే దాన్ని రష్యన్ దేశంలో పిచ్చివారిలా భావిస్తారు. దాని కారణంగానే రష్యన్ దేశంలోని ప్రజలు చాలా తక్కువగా నవ్వుతారు. ఇక్కడ కనపడుతున్న కాయిన్స్ని చూడండి. కేవలం ఇక్కడ కనపడుతున్న చిన్న కాయిన్స్ కారణంగా ఒక ఫ్లైటే డిలే అవడం జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. 2017లో చైనా దేశంలోని షాంఘై ఎయిర్పోర్ట్ నుండి ఒక ఏరోప్లేన్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ ఫ్లైట్ మూఢనమ్మకం కలిగిన ఒక ముసలి వ్యక్తి కారణంగా టేకాఫ్ చేయడానికి దాదాపు 7 గంటల సమయం పట్టింది. దానికి కారణం ఏంటంటే ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఆ ముసలి వ్యక్తి ఫ్లైట్ యొక్క ఇంజన్లో ఈ చిల్లర్ని పడేశాడు. అలా ఎందుకు వేశాడంటే చైనా దేశంలో ఏదైనా మంచి జరగడానికి చిల్లర అనేది విసురుతుంటారు. మన దేశంలో కూడా రాగి నాణాలు నదుల్లో వేసి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఇతను ఏకంగా ఫ్లైట్ యొక్క ఇంజన్లోనే వేసేసాడు. దాని కారణంగా ఆ కాయిన్స్ కనుక ఇంజన్లో స్టక్ అవుతే ఏరోప్లేన్కి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉందని 5 గంటల పాటు ఆ చిల్లర మొత్తం ఇంజన్లోంచి వెతికి బయటికి తీసేసరికి 5 గంటలు లేట్ అయింది. దీన్నే ఏ దేశంలో అయినా నాటుగా చిల్లర పంచాయతీ అంటారు. ఈ ఫ్యాక్ట్ మనలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే గాంధీ తాతల తాత పేరు మీకు తెలుసా? మన గాంధీ తాత గురించే సగం తెలీదు. ఇంకా వాళ్ళ తాత గురించి ఏం తెలుసుకుంటాం? కానీ భారతదేశానికి జాతిపిత గాంధీ తాత అని మనందరికీ తెలుసు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు ఇండియాని పాకిస్తాన్ విభజించినప్పుడు ఇండియాకి జాతిపితగా గాంధీ తాతని ప్రకటించగా పాకిస్తాన్కి మొహమ్మద్ అలీ జిన్నాని జాతిపితగా ప్రకటించారు. అంతేకాకుండా ఆయన పాకిస్తాన్ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంతేకాకుండా పాకిస్తాన్ దేశంలో కరెన్సీ మీద మొత్తం ఆయన ఫోటోలే ఉంటాయి. ఇంతకీ పాకిస్తాన్ దేశానికి జాతిపిత అయిన మొహమ్మద్ అలీ జిన్నా నిజంగానే ముస్లిమా అంటే ఆబ్వియస్గా ముస్లిం కంట్రీకి ప్రథమ పురుషుడిగా ఉన్న వ్యక్తి ముస్లిమే అయి ఉంటాడు అని మనందరం అనుకోవచ్చు. అలా అనుకుంటే మీరు పొరబడట్టే. నిజానికి మొహమ్మద్ అలీ జిన్నా భారతదేశానికి చెందిన ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవాడు. మొహమ్మద్ అలీ జిన్నా యొక్క తాతగారి పేరు పుంజాలాల్ టక్కర్. వాళ్ళు చేపల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత బాపన కులంలో చేపల వ్యాపారం చేయకూడదని తమ కులంలో వాళ్ళు వారిని బహిష్కరించగా వారు పాకిస్తాన్ దేశం వెళ్లి మతం మార్చుకొని అక్కడ స్థిరపడిపోయారు. అలా పాకిస్తాన్ దేశం యొక్క ప్రథమ పురుషుడు ఒక భారతదేశపు హిందూ. ఈ ఫ్యాక్ట్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ పడాల్సిందే. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన డిష్. ఫ్రెంచ్ ఫ్రైస్ని మనలో ప్రతి ఒక్కరు ఎంతో ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం. ఎందుకంటే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ కొంతమంది చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత పెద్దగా ఉంటాయంటే అవి తినేలోపే మనం సగం అలసిపోతాం. ఇప్పుడు మీరు చూస్తుంది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. దీని యొక్క పొడవు దాదాపు 34 ఇంచెస్ వరకు ఉంటుంది. దీన్ని ఇంత పెద్దగా చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీటిని సాగదీసే ప్రాసెస్ లోనే చాలా మట్టికి ఇరిగిపోతాయి. అందుకే ఈసారి నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ ని కష్టంగా కాకుండా ఇష్టంగా తినండి.
ఫ్రెండ్స్, కెనడా యొక్క ప్రెసిడెంట్ మన ఇండియా యొక్క గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారికి ఒక ట్రిబ్యూట్ అయితే ఇవ్వడం జరిగింది. కెనడా దేశంలో ఉన్న మ్యాట్క్యాన్ సిటీలో ఒక రోడ్ నేమ్ అయితే చేంజ్ చేసి ఆ రోడ్ కి ఏఆర్ రెహమాన్ అనే పేరు పెట్టడం జరిగింది. మరియు ఆ రోడ్ యొక్క లాంచ్ ఈవెంట్ కూడా ఏఆర్ రెహమాన్ గారిని కెనడా దేశం యొక్క ప్రెసిడెంట్ ఇన్వైట్ చేశారు. ఇది నిజంగా మన ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఈ ఫ్యాక్ట్ కోసం మన వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రేపు మీ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ మీకు అస్సలకే రాకపోతే ఆ ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ని మీరు తొందరగా ఎలా నేర్చుకోవాలి, దీని యొక్క బేసిక్ సొల్యూషన్కి నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే siteedu.exams. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆ వెబ్సైట్లో మన సబ్జెక్ట్ యొక్క నేమ్ అయితే ముందుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వెబ్సైట్ ఆ సబ్జెక్ట్ మరియు టాపిక్ సంబంధించిన చాప్టర్ మీద కొన్ని రీడిల్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మరియు దాని ఆన్సర్స్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. అయితే నమ్మండి, అది ప్రొవైడ్ చేసిన టాపిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. అలా అని ఇది స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదు. మనలో ప్రతి ఒక్కరు గడ్డంని ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గడ్డం పెంచుకోవడం అనేది ఇప్పుడు ఒక లేటెస్ట్ ట్రెండ్ గా ఉంది. కానీ మీకు తెలుసా, ఒక దేశంలో ఎక్కువ గడ్డాన్ని కనుక పెంచితే దానికి మీరు రొక్కాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అవును, నిజమే. ఇంగ్లాండ్ కి చెందిన కింగ్ హెన్రీ VIII ఒక కొత్త రూల్ ని ఇంప్లిమెంట్ చేశాడు. జనరల్ గా వాటర్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి అన్ని సదుపాయాల మీద అక్కడి ప్రజలు ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. అయినా గానీ ఆ ఎంపైర్ ఎక్కువ గడ్డాన్ని కనుక పెంచితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా అనే కొత్త రూల్ ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒకవేళ ఈ రూల్ ని కనుక పాకిస్తాన్ లో పెడితే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్లోని స్మైలీ ఫేస్ ని ఎవ్వరూ డిజైన్ చేయలేదు. డేవిడ్ హ్యాంప్టన్ అనే ఒక అతను ఈ ఫారెస్ట్ లో ఉండే చెట్లను ఒక షేప్ లో పెంచాడు. కానీ ఇతను పెంచిన చెట్లలో సీజనల్ చేంజెస్ వల్ల ఆ చెట్ల యొక్క ఆకుల రంగు ఇలా మారిపోయాయి. దాని కారణంగానే ఇప్పుడు ఇది మనకు ఒక బ్యూటిఫుల్ స్మైల్ గా కనబడుతుంది. మరి ఇది ఎక్కడుందో తెలుసా? ఇది పోల్క్ కంట్రీలో ఉన్న డాగల్ ఫైర్ ఫారెస్ట్. మీకు తెలుసా, ఏషియన్ టైమ్స్ నుండి చాలా మంది ఆర్టిస్టులు హ్యూమన్ స్టాచ్యూస్ ని ఎంతో తెలివిగా తయారు చేసేవారు. అంటే వారు చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ని తయారు చేసినప్పుడు కూడా ఆ స్టాచ్యూ యొక్క తలను కూడా ఆ స్టాచ్యూతో డిటాచబుల్ గా తయారు చేస్తారు. అంటే ఆ స్టాచ్యూ మీద ఏదైనా క్రాక్స్ వచ్చినా లేదా ఏదైనా పగిలిపోయినా గానీ ఆ తలని ఏ ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి ఈజీగా తీసేసే విధంగా వారు ఫిక్స్ చేసేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే ఏషియన్ టైమ్స్ లో అక్కడ కింగ్స్ యొక్క స్టాచ్యూస్ ని చాలా పెద్ద పెద్దగా తయారు చేసేవారు. అక్కడ రాజ్యాలు మారిపోయిన తర్వాత ఇతర రాజులు ఆ కింగ్స్ యొక్క స్టాచ్యూస్ ని పగలగొట్టి మార్చేయకుండా ఆ స్టాచ్యూ యొక్క తలనే ఒక పర్ఫెక్ట్ షేప్ లో తీసేసి కొత్త రాజు యొక్క తలని ఫిక్స్ చేసేవారు. దాని కారణంగానే వారు అలా చేసేవారు. జనరల్ గా మీ ముందు ఒక పాము ఉంది అనుకోండి, అది మిమ్మల్ని కరవడానికి వస్తే మీరు ఏం చేస్తారు? కానీ ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో కనబడుతున్న పాప 2 ఏళ్ల వయసులో ఆడుకుంటున్నప్పుడు ఒక పాము వచ్చి దాన్ని కరిచింది. అప్పుడు ఆ పిల్ల కోపంతో ఆ పామునే కరిచేసింది. వెంటనే విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఆ పిల్లని హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఆ పాపకి సరైన ట్రీట్మెంట్ అందడంతో ఆ పాపకి ఏం కాలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లకి ఏం కాలేదు కానీ ఆ పాము మాత్రం చనిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక హారర్ మూవీలో క్లిప్ ఏం కాదు, ఇది ఒక బట్టల షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ లోని ఆ ఫ్లోర్ ని ఒక ఇన్విజిబుల్ మిర్రర్ తో తయారు చేశారు. కానీ కింద నుంచి చూస్తే మాత్రం వాళ్ళంతా గాల్లో తేలుతున్నట్టు ఉంది కదా. ఈ ఫోటోలో కనబడుతున్న మెరీనా అనే వ్యక్తి తాను చనిపోయిన తర్వాత కూడా తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని కాంటాక్ట్ అయింది. అది ఎలా అంటే ఈ మెరీనా అనే వ్యక్తి తాను చనిపోయే ముందు రికార్డ్ చేసిన ఒక వీడియోలో హోలోగ్రామ్ ద్వారా తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడింది. తన జీవిత కాలంలో తాను చూసిన ఎన్నో ఎమోషనల్ థింగ్స్ గురించి వాళ్ళతో షేర్ చేసుకుంది. స్పెషల్ ఆర్టిఫిషియల్ డిజైన్ తో దీన్ని ఎలా డిజైన్ చేశారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ ఆమె తిరిగి రిప్లై ఇచ్చే విధంగా దాన్ని డిజైన్ చేశారు. అది చూడగానే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కసారిగా మెరీనాయే తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. ఇప్పుడున్న మన టెక్నాలజీలోని రేడార్ సహాయంతో ఎవరైనా మన బార్డర్స్ క్రాస్ చేసినా గానీ మనం వారిని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కానీ ఇంతకు ముందు ఈ టెక్నాలజీ లేనప్పుడు ఏం చేసేవారో మీకు తెలుసా? ఆ రేడార్ టెక్నాలజీ రాకముందు ఒక వ్యక్తి ప్లేన్స్ ని ట్రాక్ చేయడానికి ఇలా హ్యూమన్ రేడార్ లా నుంచునేవాడు. ఇలా నుంచొని ఆ ప్లేన్స్ యొక్క సౌండ్స్ ని ట్రాక్ చేసేవారు. ఆబ్వియస్లీ ఒక్క మనిషి అయితే ఇలా రోజంతా నుంచోలేడు, కాబట్టి వారు షిఫ్ట్ లా పనిచేసేవారు. వారు ఎంతో ఎఫిషియెంట్ కాన్సన్ట్రేషన్ తో పనిచేస్తే గానీ ఆ ప్లేన్స్ ని ట్రాక్ చేసేవాళ్ళు కాదు. మనం చూసే చాలా కార్స్ లో స్టీరింగ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, మరికొన్ని కార్స్ లో రైట్ సైడ్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది చైనా నుండి మకావ్ అనే సిటీ వరకు విస్తరించి ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేసేవారు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ని పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ స్టీరింగ్ తో నడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ స్టీరింగ్ ఉన్నవారు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ తో రన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కార్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ జరగవు. కానీ ఈ బ్రిడ్జ్ యొక్క షేప్ నే ఏ విధంగా డిజైన్ చేశారంటే ఇలా కార్ లో
బ్యాక్ సైడ్ వెళ్తున్న వాళ్ళకి వాళ్ళ స్టీరింగ్ అనేది ఆపోజిట్ సైడ్ లో చేంజ్ అయినట్టు ఇల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఇటువంటి అద్భుతమైన డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరి ఇలాంటి టెక్నాలజీ కనుక మన ఇండియాలో వస్తే మీరు ఆ అనుభూతిని చెందాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సైంటిస్టుల ప్రకారం యూనివర్స్ యొక్క స్మెల్ మరియు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నిపుణుల ప్రకారం ఈ యూనివర్స్ యొక్క మిడ్ పాయింట్ యొక్క టేస్ట్ వచ్చేసి రాస్బెర్రీ అనే ఫ్రూట్ లా ఉంటుందంట. రాస్బెర్రీ అనేది ఒక రకమైన ఫ్రూట్, అది స్ట్రాబెర్రీ కాదు కానీ చూడడానికి అలానే ఉంటుంది. మరియు యూనివర్స్ యొక్క స్మెల్ అనేది రమ్ములా ఉంటుంది. అంటే సైంటిస్టులు అనేవారు అక్కడికి వెళ్ళి స్మెల్ చేసి టేస్ట్ చేసి రాలేదు, కానీ వాళ్ళు చేసే రీసెర్చ్ ప్రకారం ఇలా ఉండొచ్చు అని వారి అభిప్రాయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ని మాన్స్టర్ కార్ అని అంటారు, ఎందుకంటే ఈ కార్ యొక్క మెయిన్ ఇంజన్ మిలిటరీ ట్యాంక్తో తయారు చేయబడింది. అంతేకాదు దీని యొక్క బాడీ కూడా ఫోర్డ్కి చెందిన ఒక పోలీస్ కార్ యొక్క అవుట్పుట్తో తయారు చేయబడింది. మరియు దీని లోపల ఉండే స్పెషల్ అండ్ పవర్ఫుల్ మిలిటరీ ట్యాంక్ ద్వారా దీనికి ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. ఈ కార్ నుంచి అయితే చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి. ఒకవేళ బట్టలు ఉతికే సబ్బుతో మనం గనక స్నానం చేస్తే ఏమవుతుంది? మనం రోజు వాడే నార్మల్ సోపులు చాలా స్మూత్గా ఉంటాయి. ఈ బట్టలు ఉతికే సబ్బులు మాత్రం చాలా రఫ్గా ఉంటాయి. బట్టలు ఉతికే సబ్బుతో 1-2 మహా అయితే వారం రోజుల పాటు స్నానం చేసినా ఏం కాదు, కానీ రెగ్యులర్గా బట్టలు ఉతికే సబ్బుతోనే స్నానం చేస్తే ఏం జరుగుతుందంటే మన స్కిన్ అనేది బాగా పొడిబారిపోయి పగుళ్ళు అనేవి రావడం మొదలవుతాయి. మరియు మన యొక్క స్కిన్ చాలా రఫ్గా తయారవుతుంది. ఈ సోప్ అనేది చాలా రఫ్ కాబట్టి మన స్కిన్ కి స్వెట్నెస్, దురద అనేది వస్తుంది. ఒకవేళ ఈ సోప్ ని గనక మనం ప్రైవేట్ ఏరియాలో వాడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దానివల్ల ఇప్పటి నుండి సబ్బులు లేకపోతే స్నానాలు చేయడం అనే మానేయండి, కానీ ఏ సబ్బుతో పడితే ఆ సబ్బుతో స్నానాలు చేయకండి. అసలు స్లిప్పర్స్ లో ఈ వైట్ లైన్స్ అనేవి ఎందుకుంటాయి? దాని వెనుకున్న రీజన్ స్పెషల్ డిజైన్ ఏం కాదు. నిజానికి ఈ వైట్ లైన్స్ అనేవి లైన్స్ కాదు, అది ఒక లేయర్. ఈ లేయర్స్ అనే వాటిని చెప్పుల యొక్క క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి పెడతారు. జనరల్ గా ఉండే చెప్పుల కంటే ఇలాంటి డిజైన్ ఉండే చెప్పులు చాలా క్వాలిటీగా ఉంటాయి, ఎందుకంటే ఇవి 2 లేయర్స్ తో తయారయ్యి డిజైన్ చేయబడింది. అంతేకాకుండా ఇవి తొందరగా తెగిపోకుండా పైన స్మూత్ గా ఉండి బ్యాక్ సైడ్ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. ఒకవేళ మీ మంత్లీ ఇన్కమ్ 50,000 నుండి 30,000 రూపాయల మధ్యలో ఉంటే అప్పుడు మీరు ఇండియాలో ఉండే 90% జనాభా కంటే రిచ్గా ఉన్నట్లు. ఒకవేళ మీ యొక్క నెలసరి జీతం 20,000 నుండి 15,000 రూపాయలు ఉందనుకోండి, అప్పటికి కూడా మీరు ఇండియాలో ఉండే 75% జనాభా కంటే రిచ్ అని అర్థం. దీన్ని బట్టి ఇండియాలో ఉండే వారంతా డబ్బుని తక్కువగా సంపాదిస్తున్నారని కాదు. ఇండియాలో జరిగిన ఒక సర్వేలో ఇండియన్ పాపులేషన్ యొక్క యావరేజ్ ని గనక తీస్తే ఈ విధంగా వచ్చింది. కానీ ఇండియాలో డబ్బు సంపాదించే వారి యొక్క యావరేజ్ ని గనక తీస్తే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నా గానీ వారికి జీతాలు ఎక్కువగా ఇవ్వరు. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ చాలా ఫన్నీ ఫ్యాక్ట్, ఎందుకంటే మనం మన యొక్క గెలాక్సీలో 4.6 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్లానెట్స్ ని ఇంత క్లియర్ గా ఫోటో తీయగలుగుతాం. కానీ మనం నివసించే బిల్డింగ్ లో గానీ మన చుట్టుపక్కల ఉన్న కాలనీలో గానీ ఎప్పుడైనా దొంగతనం జరిగినప్పుడు దొంగని పట్టుకోవడానికి సీసీ కెమెరా చెక్ చేస్తే ఆ ఫుటేజ్ ఈ విధంగా ఉంటుంది. అది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే సీసీటీవీ కెమెరా బాగా తాగి కిక్కులో ఆ ఫోటో తీసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన అతిపెద్ద పోకర్ గేమ్ ఎంతసేపు తెలుసా? దాదాపు 8 ఏళ్ల పాటు. ఏంటి షాక్ అవుతున్నారా? ఇది నిజమే. 8 ఏళ్ళు కంటిన్యూగా పోకర్ అంటే 8 ఏళ్ల పాటు కంటిన్యూలో పెట్టి ఆ టేబుల్ మీద పోకర్ ఆడారు. ఒక్కోసారి అయితే రోజంతా ఆ టేబుల్ మీద పోకర్ ఆడుతూ ఉండేవారు. 8 ఏళ్ల పాటు ఆ పోకర్ గేమ్ ఆడారు, అయినా కానీ అది కంప్లీట్ అవ్వలేదు. చివరికి 8 ఏళ్ల తర్వాత ఆ గేమ్ కి ఒక విన్నర్ దొరికాడు. తాంబేలు గుడ్లు పెట్టినప్పుడు గుడ్లోని పిల్లలు ఒకేసారి బయటకు వస్తాయి. అదేంటి అన్ని గుడ్లు పెట్టి ఒకేసారి బయటికి ఎలా వస్తున్నాయి? తాంబేలు పిల్లల యొక్క టైమింగ్ చాలా బాగుంది అని అనుకుంటే మీరు పొరబడట్టే. నిజానికి తాంబేలు పిల్లలు గుడ్లో ఉన్నప్పుడే ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయంట. అలా డిస్కస్ చేసుకొని మనమందరం ఒకేసారి బయటికి ఎప్పుడు వద్దామని ఒక టైంని ఫిక్స్ అవుతాయంట. దాని కారణంగానే తాంబేలు గుడ్లోంచి పిల్లలు ఒకేసారి ఈ భూమి మీదకి బయటకు వస్తాయి. అందుకే తాంబేలు అంటారు అవి టైంను నమ్మో, వాటి టైమింగ్ నమ్ముతాయని. ఒకసారి క్రికెట్ దిగ్గజమైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ తమ ఫ్లైట్లోని బిజినెస్ క్లాస్ టికెట్ సీట్లను తమ టీంలోని బౌలర్స్కి ఇచ్చారు. అలా ఎందుకు చేశారంటే ఆ బౌలర్స్ వెళ్తున్న మ్యాచ్ చాలా బాగా ఆడాలని. అలా ఆడాలంటే బిజినెస్ క్లాస్ లో సీట్లు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, అలాగే కాళ్ళు పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది. దాని కారణంగా బౌలర్స్ కి ఇబ్బంది కాకుండా ఉండాలని తమ యొక్క సీట్లని బౌలర్స్ కి ఇచ్చి స్వాప్ చేశారు. నిజం చెప్పాలంటే అటువంటి చిన్న చిన్న విషయాలే పెద్ద ఇంపాక్ట్ ని కలిగిస్తాయి.
అబ్రహాం లింకన్ తను స్పీచ్ చెప్పే ప్రతిసారి తన చేతి ద్వారా రాసిన స్పీచ్ను చూసే చెప్పేవాడు. కానీ స్పీచ్ చెప్పడానికి అతను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఏ పేపర్ ఉండేది కాదు. మరి ఆ స్పీచ్ పేపర్స్ అతను ఎక్కడ దాచేవాడు అంటే తాను పెట్టుకునే పొడవాటి క్యాప్ లోపల తాను చెప్పబోయే స్పీచ్ యొక్క పేపర్స్ ఆ క్యాప్ లోపల దాచుకునేవాడు. మరి ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ కనపడుతున్న ఆర్టిస్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఆ వ్యక్తి యొక్క సగం బాడీని ఎలా బ్లెండ్ చేశాడు చూడండి. ఈ ఫోటో చాలా వైరల్ అయింది. ఈ ఫోటో యొక్క పేరు ఇన్విజిబిలిటీ ఆఫ్ పావర్టీ. పేదవాళ్ళ యొక్క ప్రెజెన్స్ని రిసెంబుల్ చేసే విధంగా అతను ఆ పోర్ట్రేట్ని చేయడం జరిగింది. అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒకసారి తన కడుపులో బుల్లెట్ తగిలింది. అయినా కానీ అతను బతికాడు. బుల్లెట్ తగిలినప్పుడు అతని యొక్క పొట్టలో ఒక హోల్ వచ్చింది. అయినా కానీ అతను 12 ఏళ్ల పాటు బతికే ఉన్నాడు. ఆ 12 ఏళ్ల పాటు సైంటిస్టులు అతని యొక్క బాడీ మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇంతకెందుకో తెలుసా? ఆ హోల్ ద్వారా మనిషి యొక్క బాడీలోని సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేయడానికి ఆ పరిశోధనలు చేశారు. అంటే మనిషి అన్నం తిన్న తర్వాత మనిషి యొక్క బాడీ ఎలా పనిచేస్తుంది, పడుకున్నప్పుడు ఎలా పనిచేస్తుంది, ఏదైనా పని చేసినప్పుడు మనిషి యొక్క బాడీ ఎలా రియాక్ట్ అవుతుందనే ప్రయోగాలు ఆ హోల్ ద్వారా చూస్తూ ప్రయోగాలు చేసేవారు. అలా అతని యొక్క బాడీ మీద ప్రయోగాలు చేయడం వల్ల అతనికి చాలా డబ్బు అలాగే ఒక సుఖమైన లైఫ్ కూడా లభించింది. ఆ రిచ్ లైఫ్ కారణంగా అతను రాబోయే 58 ఏళ్ల పాటు హ్యాపీగా జీవించాడు. మనలో చాలామంది ఫోన్లు హ్యాక్ అవుతూ ఉంటాయి, కానీ హ్యాక్ అయిన విషయం కూడా మనకు తెలియదు. అయితే మీ యొక్క ఫోన్ ఎప్పుడైనా హ్యాక్ అయినప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్ హ్యాక్ అయినప్పుడు మీ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీ ఫోన్లో అన్వాంటెడ్ యాప్స్ ఆటోమేటిక్గా వాటంతట అవే ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే గ్యారంటీగా మీ యొక్క ఫోన్ హ్యాక్ అవుతున్నట్టే. అంతేకాకుండా మీ ఫోన్లో ఉండే నార్మల్ అప్లికేషన్లు కూడా మెల్లిమెల్లిగా క్రాష్ అవుతూ ఉంటాయి. సడన్గా మీ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి. ఫ్యూచర్లో రాబోయే మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? నేటి మొబైల్ ఫోన్ కంపెనీలు కొత్త మొబైల్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. మరియు రాబోయే తరాల్లో ఎటువంటి మొబైల్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటిది మైండ్ కంట్రోల్. అంటే మీ యొక్క మైండ్ కంట్రోల్ ద్వారా మీ యొక్క ఫోన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ని ఎలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా కంపెనీ వారు ఆ ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే గాలి ద్వారా ఛార్జ్ అయ్యే ఫోన్లు. ఆ ఫోన్లోనే మీరు ఛార్జింగ్ కేబుల్ పెట్టి ఛార్జింగ్ ఎక్కించాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫోన్ ఆటోమేటిక్గా గాలి సహాయంతో ఛార్జ్ అవుతుంది. కలర్ చేంజింగ్ అండ్ స్ట్రెచబుల్ ఫోన్. ఎప్పుడు ఒకటే ఫోన్ వాడుతున్నామని బాధపడే వారికి ఈ కలర్ చేంజింగ్ ఫోన్లు అనేవి వస్తున్నాయి. ఈ ఫోన్ ఆటోమేటిక్గా తన యొక్క కలర్ని మార్చుకుంటూ ఉంటుంది. అలాగే స్ట్రెచింగ్ ఫోన్స్. స్క్రీన్ స్ట్రెచ్ అయ్యి కూడా పెద్దగా మారుతాయి. ఇటువంటి స్మార్ట్ ఫోన్స్ ఫ్యూచర్లో వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. మనలో కొంతమంది ఉంటారు, వారు కార్టూన్లోని నోబితా లాగా కేవలం 1 నిమిషంలో నిద్రపోతారు. కానీ ఒక యావరేజ్ వ్యక్తి నిద్రలోకి జారుకోవడానికి ఎంతసేపు పడుతుందో మీకు తెలుసా? అది ఎంతంటే 7 నిమిషాలు. కానీ నాలాగా రాత్రులు బాగా ఎక్కువగా ఆలోచించే వారైతే 7కి ఇంకో 2 నిమిషాలు కలుపుకుంటే 9 నిమిషాలు అయితే ఖచ్చితంగా నిద్రపోతారు. ఈ ఎక్స్పీరియన్స్ మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. అదేంటంటే ఒక గ్లాస్లో నీళ్లు రాత్రిపూట పట్టి ఆ నీళ్లు పొద్దున తాగితే దాని యొక్క టేస్ట్ కొంచెం వేరేగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. నిజానికి అలా ఎందుకు జరుగుతుందంటే రాత్రంతా అలా ఉంచిన నీరు చుట్టుపక్కల ఉండే గ్యాస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా గ్యాసులు కలవడం వల్ల వాటర్ యొక్క టేస్ట్ అనేది మారుతుంది. అందువల్లే నీటిని ఎప్పుడు ఓపెన్గా ఉంచకూడదు, ముఖ్యంగా రాత్రిళ్ళు. థామస్ ఎడిసన్ చనిపోయినా కానీ బ్రతికాడు. నిజానికి అతను చనిపోయే ముందు కోమాలో ఉన్నాడు. చనిపోయే కొద్దిసేపటి ముందు అతను కోమాలోంచి బయటకు వచ్చాడు. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అతను చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఈ ప్రపంచం కన్నా ఆ ప్రపంచమే ఎంతో బాగుందన్నాడు. ఆ మాట చెప్పిన కొన్ని గంటలకే అతను చనిపోయాడు. దాని అర్థం అతను కోమాలో ఉన్నంత వరకు అతని యొక్క మైండ్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీలో ఎవరైనా పనిగట్టుకొని వెనకాల నుండి గ్యాస్ వదలాలని గట్టిగా 1000 రెట్ల పాటు బిగబడితే దాని ప్రభావం వల్ల మీరు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే మీ యొక్క గ్యాస్ని 1000 రెట్లు స్ట్రాంగ్గా చేసి ఒకేసారి పేలిస్తే మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న 1000 మంది వరకు చచ్చిపోతారు. ఎందుకంటే ఆ గ్యాసు అంత ప్రమాదం. ఫాట్ యొక్క గ్యాసు 1000 రెట్లు పెరిగితే ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అంత పవర్ని కలిగి ఉంటుంది. దాని కారణంగా అది వదిలిన వెంటనే మీరైతే చచ్చిపోతారు, మీ వల్ల చుట్టుపక్కల కూడా చచ్చిపోతారు. ఒక స్కూల్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి 6 లక్షల చెప్పుల్ని వేసుకుని వెళ్ళాడు. ఇంతకీ ఆ చెప్పుల్లో ఏముంది అనుకుంటున్నారా? ఆ చెప్పుల్లో పెట్టే మ్యాటర్ ఆ పిల్లవాడి బుర్రలో పెట్టుంటే ఆ చెప్పుల యొక్క కాస్ట్ అంత పెరిగేది కాదు. ఇంతకీ ఏం జరిగిందంటే
ఆ పిల్లవాడు నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినవాడు నీట్గా చదువుకొని వెళ్ళాలి కదా, కాదు, నీట్గా ఆ చెప్పులను కోసి చెప్పుల మధ్యలో కాపీ డివైస్ని అమర్చుకొని వెళ్ళాడు. మరి నీట్ ఎగ్జామ్ అంటే చాలా టఫ్గా ఉంటుందని అందరికీ తెలుసు. దాని కారణంగా 6 లక్షల రూపాయల విలువైన బ్లూటూత్ డివైస్ని ఆ చెప్పుల లోపల నీట్గా అమర్చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయాడు. మరి ఇంకేముంది, నీట్ ఎగ్జామ్కి నీట్గా రెడీ అయ్యి వెళ్ళాడు కానీ నీట్గా కాపీ కొట్టడం తెలియలేదేమో. అతన్ని నీట్గా పట్టేసుకొని పోలీసులు నీట్నెస్ లేని జైల్లో పడేశారు. మనలో చాలామంది ప్రింటర్లను యూజ్ చేస్తూ ఉంటారు. ప్రింటర్లో ఇంక్ జెట్ అనేది ఉంటుంది. అది తగ్గే కొద్దీ ప్రింట్ యొక్క క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఇంక్ జెట్ అనేది ఉందా, అయిపోయిందా, లేకపోతే సకానికి వచ్చిందా లేదా చెక్ చేయడానికి మాటికి దానికి బయటికి తీసి చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఆ ఇంక్ జెట్ని బయటికి తీయకుండానే మీ యొక్క రీఫిల్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేయాలంటే ఈ గూగుల్ యొక్క లోగోని ప్రింట్ ఇవ్వండి. ఆ గూగుల్లో అన్ని ప్రైమరీ కలర్స్ అనేవి వస్తాయి. ఆ లోగో మీద వచ్చే కలర్ని బట్టి మీ యొక్క ప్రింటర్ యొక్క క్యాటరేజ్ ఎంతవరకు వచ్చిందో మీరు కనిపెట్టచ్చు. ఇక్కడ కనపడుతున్న టెస్ట్ ట్యూబ్ని చూడండి, అలాగే ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ చూడండి. నిజం చెప్పాలంటే ఈ రెండు ఒకటే. ఈ బాటిల్ని ఎక్స్పాండ్ చేయకముందు అవి ఇలా ఉంటాయి. పెద్ద మెషిన్ల ద్వారా ఫుల్ ఫోర్స్తో వాటి లోపల గాలి చేర్చడం వల్ల అవి ఈ విధంగా బాటిల్ షేప్ని మార్చుకుంటాయి. నిజానికి ఇవి చాలా డెన్స్ ప్లాస్టిక్ని కలిగి ఉంటాయి. ఆ మిషన్లో పెట్టంగానే అవి ఒకేసారి సన్నటి లేయర్గా మారి అలా బాటిల్ షేప్ని మార్చుకుంటాయి. ఎవరినైనా జాంబీలా మారిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా జైల్లో వేస్తారు. ఈ చట్టం నిజంగానే ఉంది. నిజంగా జాంబీలు ఉన్నారో లేరో తెలియదు కానీ ఈ చట్టం మాత్రం హైతీ దేశంలో ఉంది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా జాంబీలను తయారు చేస్తే వాళ్ళని జైల్లో వేస్తారు. ఎందుకంటే జాంబీలను తయారు చేయడం వల్ల దేశం మొత్తం ఒక భయంకరమైన మహమ్మారిని తయారు చేసినట్లు అవుతుంది. కానీ ఇక్కడ ఎదురైన ప్రశ్న ఏంటంటే అసలు జాంబీస్ అనేవారు అవుతారా లేదా అనేదే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న. టీవీలో మనం తినే బిస్కెట్లు, చాక్లెట్ల గురించి యాడ్లు ఇస్తూ ఉంటారు. ఆ యాడ్లు 10 సెకండ్లో ఉంటాయి. కానీ ఆ యాడ్ తయారు చేయడానికి దాదాపు ఎడిటింగ్లో 50 గంటల పాటు వారు కష్టపడతారనే విషయం మీకు తెలుసా? అవును, నిజమే. మనం సరిగ్గా పట్టించుకొని 10 నిమిషాల యాడ్ని కూడా దాదాపు 50 గంటల పాటు కష్టపడి తయారు చేస్తారు. మీరు కూడా మాలాంటి క్రియేటర్స్ని అనుకోవచ్చు. 20 నిమిషాల వీడియోని 20 నిమిషాల్లో చెప్పేస్తారేమో అనుకోని, కానీ దాని వెనకాల ఎంతమంది పని ఉంటుందో మీరు కనుక గుర్తిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు దోమలు లేదా ఇతర కీటకాలతో చాలా ఇబ్బందిగా ఉందా? అయితే ఒక గబ్బిలాన్ని తెచ్చి పెంచుకోండి. ఎందుకంటే ఒక గబ్బిలం ఒక రాత్రిలో దాదాపు 3000కు పైగా దోమల్ని లేదా ఇతర కీటకాలని తినేస్తుంది. అలా గబ్బిలాన్ని పెంచుకుంటే మీ ఇంట్లో దోమలు తగ్గిపోవడంతో పాటు ఆ గబ్బిలాలకి ఫ్రీగా పాప్కార్న్ పార్టీ కూడా లభిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఫ్యాక్ట్ చాలా వియర్డ్ కానీ నిజం. ఈ ప్రపంచంలో చాలా మంది కిల్లర్లు ఉన్నారు. వారిలో ఒక కిల్లర్ని కనుక మీరు చంపేశారనుకో, అయినా కానీ ఈ భూమి మీద ఉండే కిల్లర్ల సంఖ్య ఒకటి తగ్గదు, సమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కిల్లర్ని చంపినా మీరు కూడా కిల్లర్గా మారుతారు కాబట్టి. ఒక గన్ అమ్మడం అట్టిపళ్ళు అమ్మడం కంటే చాలా ఈజీ. వరల్డ్ ట్రేడ్ని చూసుకున్నట్లయితే ఒక గన్ అమ్మడానికి ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కానీ దానికంటే ఎక్కువ రెగ్యులేషన్స్ ఒక అట్టిపండు అమ్మడానికి ట్రేడ్ రెగ్యులేషన్స్లో పెట్టారు. ఆ అట్టిపళ్ళు ఎక్కడ పండిస్తున్నారు, ఆ అట్టిపళ్ళని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఆ అట్టిపళ్ళని ఎందుకంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అనే విషయాల్ని ఎక్కువగా చెక్ చేసి ఆ తర్వాత అట్టిపళ్ళ యొక్క రేట్ని నిర్ణయిస్తారు. కానీ అదే ఒక గన్ను విషయంలో అయితే అన్ని రెగ్యులేషన్స్ని పట్టించుకోరు. తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ ఒక జడ్జిలా పనిచేస్తాడు. అదే ఇంగ్లాండ్ దేశం యొక్క అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడడానికి అవకాశమే లేదు. కేవలం నామమాత్రానికే స్పీకర్ ఉంటాడు. అతనికి మాట్లాడే హక్కే ఉండదు. అంటే అతను ఎప్పుడు అసెంబ్లీలో స్పెక్టేటర్ మోడ్లోనే ఉండాలి. అమెరికా ఒకసారి అనుకోకుండా ఆఫ్రికా మీదకి ఒక న్యూక్లియర్ మిసైల్ని వదిలింది. అది కూడా కావాలని కాదు, అనుకోకుండా ఆ మిసైల్ లాంచ్ అయిపోయింది. టెస్టింగ్ చేసేటప్పుడు అమెరికా అనుకోకుండా ఒక న్యూక్లియర్ బాంబుని లాంచ్ చేసేసింది. నిజం చెప్పాలంటే ఆ న్యూక్లియర్ బాంబు వెళ్ళి ఎవ్వరు లేని ప్రదేశంలో పడింది కాబట్టి ప్రాణ నష్టం కలగలేదు. కానీ అదే ఒక నగరం మీద పడుంటే ఆ నగరమే నాశనం అయిపోయేది. బెంట్లీ కార్లు అనేవి చాలా రాయల్ కార్స్గా చెప్పుకుంటారు. ఆ కార్లో వుడ్ని కూడా ఉపయోగిస్తారు. ఆ కార్లో ఉపయోగించే వుడ్ మొత్తం ఒక్క చెట్టు నుండే తీస్తారు. కార్ యొక్క ఇంటీరియర్ మొత్తం వుడ్ ఫినిషింగ్తో చేస్తారు. కార్ లోపల ఉండే మొత్తం వుడెన్ పీసెస్, మొత్తం వుడెన్ ఫ్రేమ్స్ అన్నీ ఒక చెట్టు నుండే తీస్తారు. న్యూ ఇయర్ సమయంలో మీ యొక్క కార్ని ఖచ్చితంగా సేఫ్గా ఉంచాలి. ఎందుకంటే ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోనే అతి ఎక్కువగా కార్లు న్యూ ఇయర్ రోజే దొంగలించబడ్డాయి. ఇతర ఏ హాలిడే కన్నా న్యూ ఇయర్ రోజే ఎక్కువగా కార్లను దొంగలిస్తారు.
స్ట్రిక్ట్ గా ఉండే పేరెంట్స్ తమ యొక్క పిల్లల్ని మందబుద్ధిగా మార్చేస్తారు. ఆ స్ట్రిక్ట్ గా ఉండే పేరెంట్స్ ఏమనుకుంటారంటే తాము స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల తమ యొక్క పిల్లలు క్రమశిక్షణ తోటి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చదువుకుంటారు అని అనుకుంటారు. కానీ రియాలిటీలో అలా అస్సలు జరగదు. ఒక సర్వే ప్రకారం ఎవరైతే పిల్లలు మందబుద్ధిని కలిగి ఇంట్రోవర్ట్ గా ఉంటారో వారి యొక్క పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని తేలింది. తమ తల్లిదండ్రుల యొక్క భయంతో ఆ పిల్లలు ఉండడం వల్ల ఆ పిల్లల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని కారణంగా వారు క్రియేటివ్ గా కూడా ఉండలేరు. ఎవరైతే పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల నుంచి ప్రెజర్ తక్కువగా ఉంటుందో వారు తమ యొక్క సొంత డిసిషన్స్ ని ఎక్కువగా తీసుకోవడం, అలాగే సొంత ఆలోచన వల్ల వారు క్రియేటివ్ గా కూడా ఉంటారు. మరి మీ యొక్క పిల్లల్ని కూడా క్రియేటివ్ గా ఉంచాలంటే మీరు మీ యొక్క పిల్లల మీద అంత స్ట్రిక్ట్ గా ఉండకపోవడమే మంచిది. ఒకసారి ఈ మ్యాప్ ని చూడండి. ఈ మ్యాప్ లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఒక విషయం అయితే సిమిలర్ గా ఉంది. ఆ దేశాలన్నిటికీ ఇండియా లాగే బ్రిటన్ నుండి ఇండిపెండెన్స్ లభించింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒకానొక సమయంలో బ్రిటిష్ ఎన్ని దేశాల మీద రాజ్యాన్ని లేదు. ఆల్మోస్ట్ ఈ ప్రపంచంలో సగం దేశాల మీద బ్రిటిష్ తన యొక్క అధికారాన్ని చెలాయించేది. ఇప్పుడు చెప్పబోయే భాషను మాట్లాడేవారు తమ బ్రెయిన్ యొక్క ఇరువైపుల్ని ఉపయోగిస్తారు. ఇంతగా భాష ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళే చైనా వాళ్ళు. చైనా భాష మాట్లాడేవారు తమ యొక్క బ్రెయిన్ ని రెండు వైపులు ఉపయోగిస్తారు. అలా చెప్పుకునేవారు కానీ అది నిజమో కాదో తెలియదు. అది ఒక మిత్ మాత్రమే. దాని ప్రకారం అమెరికా వాళ్ళు తమ యొక్క బ్రెయిన్ ని ఒకవైపు ఉపయోగిస్తారు, చైనా వాళ్ళు తమ యొక్క బ్రెయిన్ ని రెండు వైపులు ఉపయోగిస్తారు అని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ నిజానికి మనిషి యొక్క బ్రెయిన్ కి ఒక డామినెంట్ సైడ్ అనేది ఉంటుంది, మరొకటి వీకర్ సైడ్ ఉంటుంది. ఏదైనా భాషను మాట్లాడడానికి లేదా రాయడానికి బ్రెయిన్ యొక్క రెండు వైపులు అవసరం లేదు. ఆస్ట్రిచ్ అనేవి మనుషుల మీద అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అది ఎలా అంటే ఆడ ఆస్ట్రిచ్ మగమేల్ మీదకి, అలాగే మగ ఆస్ట్రిచ్ ఆడవేల మీదకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అది కూడా కొంచెం కూడా కాదు, అవి మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాయి. మనం మనుషులను ఎలా ప్రేమించుకుంటామో అలాగే ఆడ ఆస్ట్రిచ్లు మగవాళ్ళని, మగ ఆస్ట్రిచ్లు ఆడవాళ్ళని అంతగా ఇష్టపడతాయి. ఎవరైనా చనిపోయేటప్పుడు వారి యొక్క చుట్టాలకు కానీ వారి యొక్క ఫ్రెండ్స్కి కానీ వారు చనిపోయే విషయం ముందుగానే తెలిసిపోతుంది. ఎందుకంటే కొంతమంది పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఎవరైనా వ్యక్తి చనిపోయే ముందు ఆ వ్యక్తి గురించి తమ యొక్క బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ అతని యొక్క డెత్ యొక్క వార్నింగ్ కళలో కానీ ఏదో ఒక రూపంలో తెలుస్తుందని వారు చెప్తారు. కానీ జనాలు వాటిని పెద్దగా అర్థం చేసుకోరని వారు చెప్తూ ఉంటారు. కానీ వారు ఆ విషయం గురించి పెద్దగా దృష్టి పెట్టరని వారు చెప్తూ ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది నిజమేనా? మరి దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖేష్ అంబానీ ఇంట్లో ఏసీ అనేది ఎందుకు లేదు? అదేంటి కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులో ఒక చిన్న ఏసీ పెట్టుకోలేడా? మీరు మరీను నోటికొచ్చి చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా. నిజం చెప్పాలంటే ముఖేష్ అంబానీ కట్టుకున్న యాంటీలియా ఇల్లు యొక్క గోడలు ఒక యూనిక్ షేప్ లో తయారు చేశారు. ఆ గోడల యొక్క స్ట్రక్చర్ నార్మల్ గోడలా కాకుండా ఒక యూనిక్ షేప్ ని ఇచ్చారు. దాని కారణంగా వాళ్ళ ఇంటి యొక్క గోడలు ఎనర్జీ అనేది దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ గోడల వల్ల వారికి ఏసీ కూడా అవసరం లేకుండా బయట నుంచి వచ్చే గాలి ద్వారానే తమ యొక్క ఇల్లు ఎప్పుడు చల్లగా ఉండే విధంగా డిజైన్ చేసుకున్నారు. దాని కారణంగా తమ ఇంట్లో ఏసీ ఉన్నా లేకపోయినా కానీ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. మరి యొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ టెక్నిక్ ద్వారా తమ బిల్డింగ్ మొత్తం యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాని కారణంగా తమ యొక్క ఇంట్లో ఏసీ మరియు సెంట్రలైజ్ ఏసీ పెట్టుకునే అవసరమే లేదు. సీసీ కెమెరాల యొక్క ఇన్వెన్షన్ ఒక కాఫీని చూడడానికి తయారు చేశారు. కంప్యూటర్లు తయారు చేసే ఒక సైంటిస్ట్కి కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. తను పని చేసుకునేటప్పుడు మాటిమాటికి కాఫీ రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి టైం వేస్ట్ అయిపోతుందనే సీసీ కెమెరాని కనుగొన్నాడు. అలా ఒక సీసీ కెమెరాని కనిపెట్టి ఆ కాఫీ రెడీ అయిందా లేదా అని ఆ సీసీ కెమెరాలో చూసేవాడు. కానీ ఇప్పుడు అతని యొక్క బద్ధకమే ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారింది. ఇప్పటి వరకు ఏరోప్లేన్లకు జరిగిన యాక్సిడెంట్లో దాదాపు 80 నుండి 82% యాక్సిడెంట్లు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే 3 నిమిషాల్లో కానీ అలాగే ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే 8 నిమిషాల్లోనే జరిగాయి. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే 3 నిమిషాల్లో కానీ ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే 8 నిమిషాల్లోపే ఫ్లైట్ యాక్సిడెంట్లు ఎక్కువ జరిగాయంట. ఇక్కడ కనపడుతున్న పర్ఫ్యూమ్ మీరు కొనుక్కుంటే ఇది మీకు ఆల్ అవుట్లా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పర్ఫ్యూమ్ కనుక మీరు కొట్టుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే దోమలు కూడా మీ దగ్గరికి 2 గంటల పాటు రావు. విక్టోరియా సీక్రెట్ బ్రాండ్లోనే ఒక ఫేమస్ పర్ఫ్యూమ్గా దీన్ని చెప్పుకుంటారు. ఈ పర్ఫ్యూమ్ కొట్టుకోవడం వల్ల 2 గంటల పాటు దోమలు అనేవి మీ దగ్గరికి రావు. ఒకనొక సమయంలో ఈ ప్రపంచంలో సగానికి సగం కార్లు ఒకే బ్రాండ్ ఉండేవి. అవే ఫోర్డ్ కంపెనీవి. అది 1924 సంవత్సరం. అప్పట్లో కార్ మార్కెట్ల యొక్క కాంపిటీషన్ పెద్దగా ఉండేది కాదు. అప్పట్లో మార్కెట్లో కేవలం 2-3 కార్ కంపెనీలే ఉండేవి. ఆ 2-3 కంపెనీలు కూడా తమ యొక్క బ్రాండ్లో 2 లేదా 3 కార్లనే తయారు చేసేవి. దాని కారణంగా ఆ సమయంలో ఫోర్డ్ కంపెనీ కింగ్ ఆఫ్ ది మోటార్గా పిలిచేవారు.
ఇక్కడ కనపడుతున్న ఇల్లుని చూడండి. ఈ ఇల్లుని ఒక కాలువ పైన నిర్మించారు. ఈ ఇంటిని 17వ శతాబ్దంలో ఒక చిన్న బ్రిడ్జ్ మీద నిర్మించారు. బ్రిడ్జ్ మీద ఇల్లు కట్టడం ఏంటి అని షాక్ అవుతున్నారా? ఆ సమయంలో ల్యాండ్ ట్యాక్స్ అనేది బాగా ఎక్కువగా ఉండేది. దాని కారణంగానే ల్యాండ్ మీద కడితే ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారని బ్రిడ్జ్ మీద తన ఇల్లును కట్టేసుకున్నాడు. దాని కారణంగా అతను నేల మీద ఇల్లు కట్టలేదు కాబట్టి ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయక్కర్లేదు. ఇది ఒక ఫ్యాక్ట్ కాదు, ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మీ తలలో ఉన్న వెంట్రుకలు మంచిగా కాదని టెస్ట్ చేయడానికి మీ యొక్క వెంట్రుకల్ని ఒక గ్లాస్ నీటిలో వేయండి. అలా నీళ్ళున్న గ్లాసులో మీ యొక్క వెంట్రుకలను వేస్తే మీ వెంట్రుకలు నీటి పైన తేలితే మీ యొక్క వెంట్రుకలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం. అదే నీటి అడుగు భాగంలో మీ యొక్క వెంట్రుకలు కనుక చేరుకుంటే మీ యొక్క వెంట్రుకలు పర్లేదు యావరేజ్గా ఉన్నాయని అర్థం. అదే మీ యొక్క వెంట్రుకలు అడుగు భాగానికి చేరుకుంటే మీ హెయిర్ యొక్క కండిషన్ అస్సలు బాగాలేదని అర్థం. మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాక్టర్ రాక్ అని. రాక్ తన షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ తనతో పాటు తన యొక్క జిమ్ ఎక్విప్మెంట్స్ మొత్తం తీసుకెళ్తాడు. రాక్ వద్ద ఒక ప్రైవేట్ జిమ్మే ఉంది. అతను ఏ షూటింగ్కి వెళ్ళినా అతని వద్ద ఉన్న 100 మంది ఆ జిమ్ టీమ్ ఆ ప్రైవేట్ జిమ్ని తన వెంట తీసుకొని వెళ్తారు. అంటే అతను ఏదైనా షూటింగ్ చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని యొక్క టీము ఆ జిమ్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ప్రదేశంలో ఆ జిమ్ని అసెంబుల్ చేస్తారు. పొద్దున 3:44 AM అనేది అందరూ లెగడానికి ఒక కామన్ టైంగా చెప్పుకుంటారు. నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే ఆ సమయానికి కొంతమంది ర్యాండమ్గా నిద్రలేచిపోతారు, కొంతమందికి ఆటోమేటిక్గానే మెలకు వచ్చేస్తుందని చెప్తారు. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగితే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మనలో చాలామంది మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ మ్యాథ్స్ ఎలా చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని తలలు బద్దలు కొట్టుకుంటుంటారు. కానీ మీకు తెలుసా, ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళకి మ్యాథ్స్ చాలా బాగా అర్థమవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఎవరైతే సరిగ్గా నిద్రపోరో వారికి మ్యాథ్స్ సరిగ్గా తమ యొక్క బుర్రలోకి ఎక్కదని వారు చెప్తారు. మరి మీకు ఎప్పుడైనా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే హాయిగా రాత్రంతా నిద్రపోయి పొద్దున్నే లెగిసి మ్యాథ్స్ ఎగ్జామ్ చదువుకోండి. రాసి పాస్ అయితే పర్లే, ఫెయిల్ అవుతే అది వేరే విషయం అనుకోండి. రష్యాలోని ఒక వ్యక్తి లైబ్రరీలో ఒక పుస్తకం చదువుతున్నాడు. అదే పుస్తకాన్ని అంతకంటే ముందుగా చదివిన అతని యొక్క ఫ్రెండ్ ఆ బుక్ యొక్క స్టోరీని ముందుగానే చెప్పి తన యొక్క మూడ్ని స్పాయిల్ చేస్తున్నాడని అతను తన యొక్క మిత్రుని చంపేశాడు. మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లు సినిమా థియేటర్లో జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా సినిమాలో ఏం జరుగుతుంది అనే లోపు వెనక సీటోడో పక్క సీటోడో హీరో చంపేస్తాడు అని పక్కన జరుస్తూ ఉంటారు. అంత కష్టపడి అరగంట ఫైట్ చేసి లాస్ట్కి చంపేస్తాడని తెలిస్తే ఇంకా సినిమా చూడడం ఎందుకని మనకు కోపం వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా జరిగిందా? కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మధ్య ట్విట్టర్ యొక్క ఒక పచ్చి నిజం బయటపడింది. అదేంటంటే ట్విట్టర్ని ఎలాన్ మస్క్ కొనుక్కున్న తర్వాత ట్విట్టర్లోని బ్లూటిక్ని $8,000 అమ్మాడు. కానీ అంతకంటే ముందు ఆ బ్లూటిక్ని $15,000 అమ్మేవాళ్ళు. అంతేకాకుండా ఆ విషయాన్ని ఎలాన్ మస్కే ఒక ఇంటర్వ్యూలో యాక్సెప్ట్ చేశాడు. ట్విట్టర్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొనకముందే $15,000కి బ్లూటిక్స్ని అమ్మేవారు. కానీ ఆ విషయాన్ని బయట పబ్లిక్కి తెలియజేసేవారు కాదు. అంతే. ప్రతిరోజు అమెరికాలో 1700కు పైగా మిలియనియర్స్ అవుతారు. మరి రోజుకి అంతమంది మిలియనియర్స్ అవుతుంటే మీరు కూడా ఎందుకు కాకూడదు? ఆ లిస్టులో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? మరి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి వచ్చాయి. ఆ రీల్స్ అనేవి ఎంత పాపులర్ అయ్యాయి అంటే ఆ రీల్స్ వల్ల మనకు రోజే తెలియదు. రీల్స్ అనేవి ఒక్కోసారి టైంపాసింగ్గా ఉంటాయి కానీ ఒక్కోసారి అవి ప్రమాదకరంగా కూడా మారుతాయి. ఆ రీల్స్ ప్రభావం వల్ల తమిళనాడులోని ఒక వ్యక్తి తన యొక్క భార్యనే చంపేశాడు. ఇంతకీ తన యొక్క భార్యకి రీల్స్ చేసే అలవాటు ఉంది. తన భార్య యొక్క రీల్స్ చూసి అతనికి చిరాకేసి ఇక రీల్స్ చేయడం ఆపే అని చెప్పాడు. అయినా కానీ ఆమె వినకుండా చాలా మంది ద్వారా రీల్స్ చేయడం వల్ల అతని కోపం వచ్చి ఆమె కథ ముగించేశాడు. రోజు వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండేది. నువ్వు రీల్స్ తీయొద్దు అంటే నేను తీస్తా అని ఆమె ఉండేది. ఇక ఆమె భర్త కోపాన్ని ఆపుకోలేక పీకరొక్కి కథ ముగించేశాడు. మళ్ళీ చాలామంది చూయింగ్ గన్ని ఎంతో ఇష్టంగా నవ్వులుతూ ఉంటారు. చూయింగ్ గన్ కనుక మింగేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? చూయింగ్ గన్ కనుక మింగితే అది దాదాపు 7 ఏళ్ల పాటు మీ కడుపులోనే ఉంటుంది అని టీవీలో చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. నిజానికి చూయింగ్ గమ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది. కానీ మనం తీసుకునే ఫుడ్ అంతా ఫాస్ట్గా కాకపోయినా కొద్దిగా మెల్లిమెల్లిగా చూయింగ్ గమ్ డైజెస్ట్ అయిపోతుంది. ఇక మీద ఎప్పుడైనా మీరు అనుకోకుండా చూయింగ్ గమ్ మింగేస్తే భయపడాల్సిన అవసరమే లేదు. అది 2-3 రోజుల్లో డైజెస్ట్ అయ్యి ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చేస్తుంది.
మీలో చాలా మందికి ఈ గేమ్ తెలిసే ఉంటుంది. ఈ గేమ్ పేరు స్నేక్స్ అండ్ ల్యాడర్. ఈ గేమ్ ఇండియాలోని పిల్లలకి కర్మ సిద్ధాంతాన్ని వివరించడానికి తయారు చేశారు. అంటే మనం ఏదైనా తప్పు చేయడానికి షార్ట్ కట్స్ ని ఎంచుకుంటే మళ్ళీ తిరిగి అదే స్థానానికి చేరుకుంటామని చెప్పడానికి ఈ గేమ్ ఒక నిదర్శనం అని చెప్పాలి. జీవితంలో నువ్వు ఎన్ని తప్పులు చేసి ఎన్ని మెట్లు ఎక్కినా గానీ చివరికి కర్మ అనేది తిరిగి నిన్ను అదే స్థానానికి చేరుస్తుందని ఒక గొప్ప ఎగ్జాంపుల్ ని మన పెద్దలు ఆ గేమ్ లో పొందుపరిచారు. ఇండియాలో 4 నెలల పాటు ఎండాకాలం అనేది ఉంటుంది. ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ యురేనస్ గ్రహంలో నెలలు కాదు, సంవత్సరాల పాటు ఎండాకాలం ఉంటుంది. అది కూడా 1-2 కాదు. యురేనస్ గ్రహానికి ఒక్కసారి ఎండాకాలం వస్తే దాదాపు 42 ఏళ్ల పాటు ఆ గ్రహం మీద ఎండాకాలం ఉంటూనే ఉంటుంది. సింహం గర్జించినప్పుడు దాని యొక్క బేస్ ఎంత ఉంటుందంటే ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో పెట్టిన సౌండ్ బాక్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సింహం గర్జిస్తే దాని యొక్క సౌండ్ 114 డెసిబల్స్ వరకు ఉంటుంది. అదే ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లోని సౌండ్ యొక్క డెసిబల్స్ 100 లోపే ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సింహం యొక్క గర్జన ఎంత ఎక్కువగా ఉంటుందో. చూసారుగా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడలేటువంటి అద్భుతమైన వీడియోల గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరెన్నో ఇటువంటి అద్భుతమైన వీడియోల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.